హాయ్ గైస్, ప్రస్తుతం నేను ధర్మస్థలిలో ఉన్నాను. నేనే కాదు, ఇంకాసేపటికి ఇక్కడికి మెగాస్టార్ చిరంజీవి గారు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు, డైనమిక్ డైరెక్టర్ కోటాల శివ గారు రాబోతున్నారు. మేము అందరం కలిసి ఈ ధర్మస్థలి ఏంటి, ఆచార్య టీంతో డిస్కస్ చేయబోతున్నా. సో ఈ ఇంటర్వ్యూ గురించి ఆల్రెడీ ట్విట్టర్లో ముందే పోస్ట్ చేసాం. థౌజండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినాయి. అందులో నుంచి కొన్ని బెస్ట్ క్వశ్చన్స్, మాకున్న టైంలో మేము బెస్ట్ క్వశ్చన్స్ కూడా పికప్ చేయడం జరిగింది. ఆ క్వశ్చన్స్ కూడా అడగబోతున్నాను నేను. సో గెట్ రెడీ, ఆచార్య టీమ్ ఇన్ ధర్మస్థలి. ఫస్ట్ శివగారి ధైర్యానికి, శివగారి కాన్ఫిడెన్స్కి 2 చేతులు దండం పెట్టాలి. గంట ఇంటర్వ్యూకే నాకు గంట నుంచి వాచిపోతుంది ఇక్కడ ఇద్దరిని. అలాంటిది ఎంటైర్ సినిమా ఇద్దరితో, మోస్ట్ ఆఫ్ ద పోర్షన్ ఇద్దరితో చేయడం అన్నది ఫస్ట్ ఈ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ శివ. ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ అచీవ్మెంట్. సినిమా ఎంత సక్సెస్ అవుతుంది, ఎన్ని రికార్డులు కొడుతుంది అవన్నీ తర్వాత, బట్ ఇద్దరిని డైరెక్ట్ చేయడం అనేది పెద్ద అచీవ్మెంట్. ముగ్గురికి రిక్వెస్ట్ చేశానంటే నేను యాంకర్ని కాదు, సో ఇది ఇంటర్వ్యూ కాదు, దీన్ని ఇంటరాక్షన్ అనుకోండి దయచేసి. మీకు తెలుసు ఇంటరాక్షన్ ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడతాను. ఫస్ట్ టైం అనుకుంటా మీ ఆచార్య ప్రమోషన్స్లో యాంకర్ ఎక్కువ మాట్లాడడం మీరు ఫస్ట్ టైం చూడబోతున్నారు. మీరు మాట్లాడేసింది పోయి. సో పూరి గారి తర్వాత నాకు నచ్చిన రైటర్, మీకు చాలాసార్లు చెప్పాను మీకు ఆ విషయం, నాకు మోస్ట్ ఫేవరెట్ రైటర్ యువర్. అంటే మీ రైటింగ్ చాలా ఇష్టం నాకు. సో అందరికీ మేము చాలా ఎగ్జైట్ అయ్యాము చిరంజీవి గారితో మీ సినిమాని అనౌన్స్ అయిన తర్వాత. సో చాలామంది అడుగుతున్న డౌట్ ఏంటంటే, చిరంజీవి గారితో సినిమా అన్న తర్వాత ఒక క్యారెక్టర్ అద్భుతంగా వచ్చి అది చరణ్ వేస్తే బాగుంటుంది అనిపించిందా, డబల్ కమీటా ఛాన్స్ మీద ఛాన్స్ కొట్టేద్దామని చెప్పి చరణ్ ఒక క్యారెక్టర్ రాశారా? అస్సలు లేదు. అది ఓన్లీ చిరంజీవి గారి సినిమా కదే. అది ఫస్ట్ ఐడియా ఉన్నప్పుడు అసలు లేదు. తర్వాత స్క్రిప్ట్ డెవలప్ చేస్తున్నప్పుడు వచ్చింది. వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్, మల్టిపుల్ షేడ్స్ ఉన్నాయి. సో అది స్ట్రైట్గా సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు సార్ ఒక క్షణం అలా బ్లాంక్గా ఉన్నారు. ఏంటి ఇంకోటి అడుగుతున్నాడా ఏమంటే నవ్వేశారు. నవ్వి నా మైండ్లో ఇదే ఫీలింగ్ ఉంది. ఆ క్యారెక్టర్ చెప్పినప్పుడు చరణ్ చేస్తేనే బాగుంటుంది అనిపించింది. కానీ నేను ఆ మాట అనటం బాగోదు, నేను కూడా అడగను. ప్రొఫెషనల్గా నువ్వు వెళ్ళి కట్ చెప్పి తనకు నచ్చితే చేయమను అన్నారు. దీన్ని ఏమంటారంటే సార్, అంటే మనం గుడి దగ్గర చేస్తున్నాను కదా, కానీ ఇది దైవ నిర్ణయం. అంటే డెఫినెట్గా నేను కొంచెం కమర్షియల్ ఆలోచిస్తాను. నేనైతే చరణ్ గారికి, హీరో చిరంజీవి గారికి కలిపి కథ ఎలా రాద్దామని ఆలోచిస్తాను. మీరు కథలోంచి పాత్ర పుట్టింది కాబట్టి డెఫినెట్గా ఇట్స్ మోర్ ఇంట్రెస్టింగ్. సార్ నిన్న కూడా మీరు ఆడియో ఫంక్షన్లో మీ ప్రొడ్యూసర్ పేరు మార్చేశారు. అందరూ మర్చిపోయినా నేను నమ్మను సార్ అలాగా, ఎందుకంటే మీ మరి నాకు తెలుసు. మీరు మార్చేస్తున్నారు సరదాగా. అవినేష్ అన్వేష్ అన్నారు. దగ్గరలో ఒకసారి ఆడియన్స్ కోసం నా పేరు ఒకసారి మీ నోటి నుండి వెళ్ళాలనుకుంటున్నాను. అడుగుతారేంటి సార్ చెప్పాలి. అదే హెరాజ్ శంకర్. అవును, సోషల్ మీడియా బాగా వింటున్నాను. హెరాజ్ శంకర్, సారీ హెరాజ్ కాదు. హెరాజ్ అంటే మనుషులు కొడబెట్టడం, హింసించడం. ఇది అని కాదు, స్వీట్ బాయ్. హరీష్ శంకర్. ఇది పదే ఏంటి స్వీట్ బాయ్ ఒక 10 సార్లు రిపీట్ చేయండి. థ్యాంక్ యూ సార్. స్వీట్ తర్వాత డయాబెటిక్ అనుకుంటారు. 6వ తరగతి 7వ తరగతి గుర్తులేదు. అంటే మీ వయసు ఎలా పెరగట్లేదు, అనవసరం మా వయసు బయటకు వస్తుందని చెప్పట్లేదు. ఎప్పుడైతే చక్కని చుక్కల సందిట బ్రేక్ డ్యాన్స్, ఆ సాంగ్ ఎప్పుడైతే కాశ్మీర్ లోయలో, కన్యాకుమారిలో ఎప్పుడైతే ఆ సాంగ్ వచ్చిందో సార్, అక్కడి నుంచి అప్పటి వరకు భారతదేశం చాలా ప్రాచీన టెంపుల్ దాంట్లో ఉన్నాం కాబట్టి నాకు ఎన్నో మతాలు, బౌద్ధ మతం, హిందూయిజం, ముస్లిం, క్రిస్టియానిటీ, ఇలాగ ఎన్నో మతాలతో పాటు ఆ రోజు ఆ సాంగ్ చూసినప్పటి నుంచి ఒక మెగా రిలీజియన్ చిరంజీవి గారి మతంలో కలిసిపోయాము అందరం. అక్కడి నుంచి అదే రిలీజియన్ ఫాలో అవుతున్నాం. ఎంత తీక్షణంగా ఫాలో అవుతున్నాం అంటే, నేను ఆ క్వశ్చన్ కూడా దాని నుంచి అడుగుదాం అనుకున్నాను. అంటే శుభలేఖ రాసుకున్న సాంగ్లో మీతో ఒకసారి గతంలో నేను ఒకసారి మీతో షేర్ చేసుకోవాల్సి వచ్చింది. శుభలేఖ రాసుకున్న సాంగ్లో ఒక షాట్లో రాధగారు టువర్డ్స్ కెమెరా వస్తుంటారు, మీరు అవే ఫ్రమ్ ద కెమెరా వెళ్తుంటారు. ఓన్లీ మీ వీప్ మాత్రమే బ్యాక్ షాట్. ఆ బ్యాక్ షాట్లో కూడా ఊరికే నడుచుకుంటూ వెళ్తే బ్యాక్ షాట్ ఎవరు చూస్తారని చెప్పి ఆ వెళ్తా కాలర్ ఒకసారి ఇలా అంటారు. టపక్కన అందమైన రాధగారి దగ్గర చూపిட்டு మరిలిపోద్ది. అంటే ఒక ఫ్రేమ్లో ఉన్నప్పుడు 100 మంది ఉన్నా సరే ఒక అటెన్షన్ గ్రాప్ చేయాలని ఒక స్పోర్టివ్నెస్, కాంపిటేటివ్ స్పిరిట్, మేబీ అది మీరు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అప్పటి నుంచి వచ్చిందా లేకుంటే వచ్చిందా తెలియదు. ఎంతమంది ఉన్నా సరే ఎవరు మీరు మిమ్మల్ని అందరూ మీరు అంటే మీ వైపు అట్రాక్ట్ చేసుకున్నారు. మీరు ప్రతి ఒక్కరు మీ వైపు లాక్కున్నారు. అది మేనరిజమ్స్ అవ్వచ్చు, డైలాగ్స్ అవ్వచ్చు. ఈ సినిమాలో కూడా ఇది నాకు జెన్యూన్ ఆన్సర్ కావాలి. సిన్సియర్ ఆన్సర్ కావాలి. ఎందుకంటే షార్ట్ వర్కే తండ్రి కొడుకులు వస్తున్నారు. షార్ట్లోకి వచ్చిన తర్వాత ఇట్ ఈస్ నో మోర్ ఫాదర్ అండ్ సన్, ఆచార్య అండ్ సిద్ధ. ఎక్కడన్నా ఒక సీన్లో ఒక ఉదాత్తం, ఎందుకంటే శివగారు ఇస్ ఫేమస్ ఫర్ హిజ్ హీరో, ఒక ఉదాత్తమైన పవర్ఫుల్ క్యారెక్టరేషన్ ఉంటుంది. చాలా అంటే చాలా సెటిల్గా ఉంటుంది, లౌడ్గా ఉండదు, అయినా సరే చాలా పవర్ఫుల్ క్యారెక్టరేషన్స్ ఉంటాయి. ఏదైనా ఒక సన్నివేశంలో, ఏదైనా ఒక సందర్భంలో రేపు పొద్దున ఈ సీన్ మీరు చెప్తే మేము మళ్ళీ అదే దృష్టితో చూస్తాం. ఎక్కడన్నా చరణ్ ఇందులో ఎరగదీసేస్తున్నాడు యాజ్ అన్ ఆర్టిస్ట్, నౌ ఈజ్ నో మోర్ మై సన్. ఈ షాట్లో మట్టుకు చరణ్ ఒక ఆర్టిస్ట్, నేను ఒక ఆర్టిస్ట్.
దీంట్లో మటుకు నేను టఫ్ ఇవ్వాలి, దీంట్లో మటుకు నేను ఎరగదీయాలి, ఈ సీన్లో మళ్ళీ నన్నే చూడాలి అని ఒక కాంపిటేటివ్ స్పిరిట్తో ఏమన్నా మీరు డెఫినెట్గా నేను డామినేట్ చేసి తీరుతా అని ఏమన్నా చేశారా? ఇది యంగ్ జనరేషన్ కూడా నేర్చుకుంటారు ఈ ఆన్సర్. అంటే ఆ స్పిరిట్ యాక్టింగ్ అని వచ్చేసరికి అన్నీ మర్చిపోయి చేస్తారు కాబట్టి యూఆర్ ఎక్స్పెక్టింగ్ ద ఆనెస్ట్ ఆన్సర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అడిగిన క్వశ్చన్కి కొంచెం గతంలోకి వెళ్ళి మళ్ళీ ప్రజెంట్లోకి వస్తాను. ఇది డామినేట్ చేయాలని ఇలాంటివి చేస్తుంటావా? నీ ప్రమేయం ఏమి లేకపోయినా సింపుల్గా నిలబడాలన్నా సరే ఏదో ఇలాంటి గిమ్మిక్కులు చేసి కాలర్లు ఎగలేసి అందరూ నీ వైపునే చూసేలాగా చేయాలని ప్రయత్నం చేస్తుంటావా? నీ ఎగ్జిస్టెన్స్, నీ అస్తిత్వం ప్రజెంట్ చెయ్యాలని చేస్తుంటావా అనే దాని మీద నో, అలాంటి ఎక్స్ట్రాలు చేయను. బట్ నా మొదటి సినిమా పునాది రాళ్ళు 78 ఫిబ్రవరి 11న ఫస్ట్ టైం కెమెరాకి నేను ఫేస్ చేశాను. ఆ రోజు నైటు మా ఫ్రెండ్స్ అందరూ 5-6 మంది గోల్డెన్ దగ్గర నీళ్లు ఉంటాయి కదండి, కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలి భోజనం చేయడం కోసం. మహానటి సావిత్రి గారు భోజనం మాకు వడ్డిస్తే సీన్ అది. సో అందరూ లైన్లో ఉండండి అని అన్నారు. కెమెరామెన్ పిఎస్ నివాస్ కెమెరా ఆన్ చేశాడు, అందరూ ఉన్నారు, నేను ఆఖరివాడిని. అవన్నీ అయ్యేంత వరకు ఇలా స్టాటిక్గానే ఉండాలి. కానీ ఎందుకో నాకు అది ఆక్వర్డ్గా అనిపించింది. అది ఇన్స్టిట్యూట్లో నేర్చుకోవటమో నా అబ్జర్వేషనో ఏమో తెలియదు. కానీ ఇంతకుముందు ఏం చేసి వస్తున్నాం బాబు అని అసిస్టెంట్ అంటే అడిగా. మీరు పొలంలో కోతలు కోసి వస్తారంటే ఆ ఎండుగడ్డి అన్ని పక్కన తీసేసి అక్కడి నుంచి వస్తున్నట్లండి, ఆ సీన్ తీయాలని మన తర్వాత. ఓకే వెళ్తే అక్కడ గడ్డివా ఉంది, ఆ గడ్డిలోంచి చిన్న ముక్కలు తీసుకుని ఒంటి మీద ఇక్కడ తర్వాత తల మీద అన్నీ అలా వేసాను. షార్ట్ రెడీ అన్నారు. రెడీ అనగానే నేను ఇలా నా వరుస నా టైం వచ్చేంతవరకు చూసుకుంటూ ఇలా అనుకుంటూ ఇలా అని నా వరుస వచ్చి నేను కాళ్ళు కడుక్కుని లోపలికి వెళ్ళిపోయాను. కట్ అందాన్ని కూపం కదా బాబు, ఏం పేరు నీ పేరు? ప్రసాద్. ప్రసాద్ కాదండి, ఇప్పుడు పేరు మార్చున్నా, చిరంజీవి. అది 1 డే ముందే మార్చున్నాను పేరు. ఎక్కడ అంటే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అండి. ఐ లైక్ యువర్ యాక్షన్. ముందు సీన్ కనుక్కొని నువ్వు దానికి అనుగుణంగా ఇక్కడ బిజినెస్ చేసి ఐడియల్గా లేకుండా ఒక ఆక్యుపై చేస్తాను. నేను సీన్లో అందరూ చూడండి, నేను నిన్నే చూస్తున్నాను. ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వాలిటీ, కీప్ ఇట్ అప్ అని అన్నాడు. అనేసరికి నాకు ఒక ఉత్సాహం వచ్చేసింది. ఓహో, నేను చేసింది కరెక్ట్ అనమాట, ఇలా చేస్తే బాగుంటుంది కదా అని కామన్ సెన్స్తో ఆలోచించింది ఒక మనిషిని. కెమెరామెన్ ఫస్ట్ ఆడియన్స్ అతన్ని అట్రాక్ట్ చేసుకుంది. సో అక్కడ పడిపోయింది నాకు ఇది. పడిన తర్వాత మనం వెనకాలన్నా ముందున్నా మూలనున్నా ఎక్కడున్నా సరే మన పాత్ర పరిధి మేరకు మన యాటిట్యూడ్కి మనం కనిపించేలా చేయగలిగితే చాలు. మన యొక్క ఇది ఉండాలి. అట్లాగా నువ్వు అన్నది ఎక్కడున్నా సరే మీరు కనబడిపోతారు. రాధా ఎదురుగా వచ్చే రాధా అన్నచందాలు కాకుండా మీ వీపు చూస్తున్నావు అంటే అది నీకున్నటువంటి కోరిక, చిరంజీవి సినిమా చూడాలని కోరిక. సో అది పక్కన పెడితే ఈ సినిమాలో, ఆచార్య సినిమాలో చరణ్తో చేయటం అనేది నాకు ప్రతిరోజు ఒక ఎగ్జైట్మెంట్. ఎందుకంటే వాళ్ళ తల్లి కోరికల నుంచి వచ్చినటువంటి కాంబినేషన్ ఇది. దాన్ని నెరవేర్చేటువంటి వ్యక్తి కొరటాల శివ. అండ్ ప్రతిరోజు ఎగ్జైటింగ్గా ఉంటుంది అది. అండ్ ఇది చరిత్రలో నిలిచిపోయే సినిమా, అందరి మధ్యలో నిలిచిపోయే సినిమా అవ్వాలి అంటే ప్రతి క్షణం అప్రమత్తంతో చేయాలి, అతి జాగ్రత్తతో చేయాలి, క్యారెక్టర్ బాగా చేయాలి. అంతేగాని నా బిడ్డని నేను డామినేట్ చేయాలని అలా ఎప్పుడు ప్రయత్నించాను. చరణే కాదు, ఎవరిని ఏ ఒక్కరు డామినేట్ చేయాలని ప్రయత్నం చేయకూడదండి, డామినేట్ చేయకూడదు. అండ్ చరణ్ చేస్తుంటే అతను ఇస్తుంటే ఈయన ఇచ్చినటువంటి సజెషన్స్ తోటి తను ఆలోచించుకుని తన ఇన్పుట్స్ తోటి తను ఇస్తుంటే నేను చెప్పాల్సిన అవసరం కానీ కరెక్ట్ చేయాల్సిన అవసరం కానీ ఇప్పుడు చాలా బాగా చేస్తారే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటూ ఇలా అట్లాగే ఉండదు. నా క్యారెక్టర్ ప్రకారం ఒక బిడ్డని చూస్తున్న ఆశని చెప్పాలంటే ఒక బిడ్డని చూస్తున్న వాత్సల్యానికి నేను లోనయ్యాను. ఒక గురువు లాంటి, తండ్రి లాంటి ఒక అతీతమైన దివ్యానుభూతికి అతను లోనవుతూ అతను చూస్తున్నాడు. మా ఇద్దరి వేరు ఎక్స్ప్రెషన్స్, మా ఎక్స్ప్రెషన్స్లో మేము కనుక కరెక్ట్గా సిన్సియర్గా ఫీల్ అయ్యి ప్రొజెక్ట్ చేస్తే అది చాలు ఆయనకి. అలాగే చేసాం. అండ్ ఇంకోటి, చరణ్ ఇచ్చేటటువంటి ఎక్స్ప్రెషన్స్కి నేను అనుకున్న దానికంటే ఇంకా బాగా ఇవ్వగలిగారు. కారణం రియల్ ఫీలింగ్ నాకు వచ్చేసింది. నేను అట్లా కంటో చిన్న ధారతోటి తడితోటి చరణ్ అలా పట్టుకుంటే తను నిజంగా మూవ్ అయిపోయాడు. ఆ సీన్లో ఎవరం కూడా గ్లెజర్ వేసుకోలేదు. ఆ సీన్లో పర్టికులర్. yes, this will be more interesting to watch on screen. సో అది ఇన్వాల్వ్ అయ్యి ఆయన చెప్పింది అర్థం చేసుకుని ఇన్వాల్వ్ అయ్యి ప్రొజెక్ట్ చేస్తాం. బహుశా ఒక 10-15% ఇంకొంచెం ఇంప్రెసివ్గా ఉండేట కారణం రియల్ లైఫ్లో తండ్రి కొడుకులు అవడం అనేది ఎన్హాన్స్ అయింది.
అదే ఆయన మ్యాజిక్. అందుకోసమే మీరే ఉండాలి ఇద్దరు అని కోరుకుంది కూడా బహుశా ఆ మ్యాజిక్ కోసమేమో. ఎందుకు చాలామంది అంటే తెలియకుండా సార్ ఇంకో క్వశ్చన్ కూడా ఆన్సర్ చేశారు మన నెక్స్ట్ వస్తుంది ఆడియన్స్ రౌండ్లో. ఎందుకు ఈ క్యారెక్టర్ సిద్ధ క్యారెక్టర్ చరణ్ వేయాలని చాలామంది అడిగారు. సో దిస్ ఈజ్ అడ్వాంటేజ్ యాక్చువల్లీ. మామూలుగానే క్యారెక్టర్ల మధ్య ఒక చిన్న తెలియని ఒక కన్సర్న్, ఒక అఫెక్షన్ ఉంది. బట్ ఒక 20-30% యాడ్ అవ్వడం కారణం ఏంటంటే ఒరిజినల్ రియాక్షన్. మధ్యలో తను త్రిబులార్లో బాగా టైట్గా ఉండి ఒక రోజు కూడా రాలేని పరిస్థితుల్లో ఈలోగా నా క్యారెక్టర్ చేసుకుంటూ వెళ్తున్నాము, నాది ఫినిష్ అయిపోయింది, దిస్ ద టైం వేర్ చరణ్ హ్యాస్ టు ఎంటర్. ఎట్లాగా రాజమౌళి గారేమో వదిలే పరిస్థితి కాదు అంటే ఆయనకి మొత్తం నచ్చజెప్పి దీని ఆవశ్యకత ఏంటి అంటాను, చిన్న సెంటిమెంట్ సురేఖ కోరిక అండి కాదంటే మీకు పాపం తగులుతుందని ఇలా భయపెట్టి అన్నీ చేసేది ఆయన పాపం కన్విన్స్ అయ్యి ఒప్పుకున్నారు. ఇది లైఫ్ టైం ఆపర్చునిటీ అని ఒప్పుకున్న తర్వాత నుంచి చరణ్ అప్పుడప్పుడు చేస్తుండేవాడు. నేను అంటాను ఈలోగా ఈ కన్ఫ్యూజన్లో పోనీ వేరే యాక్టర్కి వెళ్ళిపోదామా, వేరే వాళ్ళు చేసే తప్పేంటి, చరణ్ కోసం చూసుకుని మన సినిమా లేట్ అయిపోతుంది, ఇది ధర్మం కాదు ఎట్లాగానే దాంట్లో ఒక క్షణం ఒకరోజు చూడండి అన్నాం కానీ ప్రయత్నాలు ఇది ఏమీ చేయలేదు. ఎందుకంటే నా మనసు ఒప్పుకోవట్లేదు. బయట అయితే టాక్ వచ్చింది ఇంకో హీరోయిన్, అవన్నీ మా నుంచి వెళ్ళిన ప్రయత్నాలు కాదు, అది స్పెక్యులేషన్. సో నాకు మనసు ఒప్పుకోవట్లేదు. చరణ్ ఈ పాత్ర ఎందుకు చేయాలని ఇద్దరం గట్టిగా అనుకున్నాము, ఇతని కోసం ఎందుకు వెయిట్ చేసామంటానికి సినిమా చూస్తే 100% కన్విన్స్ అవుతారు. తండ్రి కొడుకులు మాత్రమే ఈ సినిమా ఈ క్యారెక్టర్ చేయాలి, చేస్తే ఆ ఎక్స్ట్రా ఫ్లేవర్ అది రక్తి కట్టించడం అనేది స్కైజ్ ద లిమిట్. చరణ్ గారితో అడగాడు ఫస్ట్. అమ్మ గురించి మాట్లాడినప్పుడు నాకు హ్యాడ్ బ్యూటిఫుల్ మెమరీస్ విత్ యూ వైల్ వర్కింగ్ చిరుత. ఒకసారి మీరు మనం బ్యాంకాక్ షెడ్యూల్ చేశాక హైదరాబాద్ వచ్చాక నాతో జగన్ గారితో ఒక టాపిక్ షేర్ చేసుకున్నారు. వన్ రేర్ థింగ్ హ్యాపెండ్ సార్ ఇవాళ. అమ్మ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అమ్మ మొన్న ఫోన్ చేసినప్పుడు బ్యాంకాక్లో ఎప్పుడు ఫోన్ చేసినా అమ్మ షార్ట్లో ఉన్నాను, షార్ట్ అయిపోయి చేస్తాను, అమ్మ షార్ట్కి వెళ్తున్నాను మాట్లాడుతూ అమ్మ షార్ట్ పిలుస్తున్నారు అంటే అమ్మ చాలా థ్రిల్ ఫీల్ అయ్యారు. అరే డాడీకి ఫోన్ చేసిన ఆయన చెప్పేది వినడం అలవాటు నాకు, షార్ట్లో ఉన్నాను తర్వాత చేస్తాను అనేది. ఇప్పుడు అదే ఇంట్లో తిరిగిన పిల్లవాడు అప్పుడే షూటింగ్లు చేసేసి షార్ట్లో ఉన్నాడు, షార్ట్కి వెళ్తున్నా అంటే వినడానికి చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతున్నాను నేనని అమ్మ చెప్పారు అని నాకు జగన్కి చరణ్ గారు అప్పుడు షేర్ చేశారు. మీరు షూటింగ్ చేస్తేనే మురిసిపోయిన ఆవిడ మీ ఇద్దరు కలిసి చేస్తున్నారని చెప్పి ఫస్ట్ ఆ న్యూస్ ఆవిడ చెప్పినప్పుడు ఎవరు చెప్పినప్పుడు ఆవిడ రియాక్షన్ ఏంటి, మొత్తం 2 రాష్ట్రాల ప్రజలు వినడానికి చాలా క్యూరియస్గా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరు కలిసి చేస్తున్నామని చెప్పి సురేఖ మేడంకి ఎవరు చెప్పారు ఫస్ట్, చెప్పగానే ఆ రియాక్షన్ ఏంటి హరియే చెప్పారు. ఓకే. ఇన్ఫ్యాక్ట్ నాతో శివగారు చెప్పకముందు నాకు తెలిసి నేను షూటింగ్లో ఉన్నప్పుడు వాళ్ళు ఆల్రెడీ డిస్కస్ చేసినట్టున్నారు. అది నాకు గుర్తుకొస్తుంది, నేనా తన అన్న గుర్తురాలేదు కానీ తనకి చెప్పాం నీ కోరిక చాలా బలమైన కోరిక, సంకల్పం ఆవిడ గట్టిది. మీరేమో పాలిటిక్స్కి వెళ్ళిపోయారు, మీరు వెళ్ళిపోయిన తర్వాత తను ఎంటర్ అయ్యాడు, మీరు ఇద్దరిని ఆ స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోవడం కనపడటం అనేది అది తీవ్ర కోరిక అయిపోయింది. ఏదో 10 నిమిషాలు 5 నిమిషాలు 2 నిమిషాలు ఓ సినిమా కనిపించారు అని ఆ తప్పేది మగధేరాలో అది కాదు. ఫుల్ ఫ్లెడ్జ్ మీ ఇద్దరు చేస్తే బాగుంటుంది, మీ ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తే బాగుంటుంది, ఇద్దరు కలిసి ఫైట్ చేస్తే బాగుంటుంది, ఆ నా కోరికగా తీరినట్లే కదా అది అని బాధపడింది. నేను వెళ్ళిన 9 years. మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఆవిడ కోరికకి మొత్తం దుప్పటి దులిపి మళ్ళీ ఫ్రెష్గా చేసి మళ్ళీ మాకు చెప్పడం మొదలుపెట్టింది. అలాంటి చేస్తే బాగుంటుంది, చెయ్యాలండి, మళ్ళీ ఎన్ని చేస్తారో ఏంటో ఎంతకాలం చేస్తారో అని అన్నప్పుడు తన కోరిక ఎంత బలీయమైందంటే ఈయన స్క్రిప్ట్ ద్వారా అది సాధ్యపడింది. సో అది నేను తీసుకెళ్ళి నీ కోరిక చాలా బలమైన కోరిక, నీ కోరికని నువ్వు కోరుకున్న దేవుడు ఇంత త్వరగా చేస్తాడు ఏంటని అనుకోలేదు. సో ఈవేళ కొరల చెప్పిన కథ చెప్పిన కథలో ఇద్దరం ఉన్నాము, ఇద్దరిది వీరోచితమైన క్యారెక్టర్లే, ఇద్దరిది చాలా బాగుంటుంది. చెప్పాలంటే తండ్రి కొడుకులు లాంటివి, గురు శిష్యులు కాని గురు శిష్యులు లాంటి క్యారెక్టర్. అండ్ డెఫినెట్ చాలా బాగుంటుంది. నాకైతే మాత్రం ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేద్దామని ఉంది. మరి వచ్చి నీ కొడుకు చెప్తాడేమోలే అన్నాను, తర్వాత చెప్పుంటాడే. ఆయన ఆవిడ సంకల్పం ఈ ఒక్క విషయంలో కాదండి, మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఆవిడ ఏది అనుకున్నా మా ఇద్దరికి చాలా వ్యతిరేకంగా మేము చేయకూడదని మాకు ఫీలింగ్ వచ్చినా అది ఎలాగో జరిగిపోద్ది. చాలా బలమైన కోరిక నాన్న, చాలా బలమైన కోరిక. నేను అసలు ఇప్పుడే పెళ్లి చేసుకోకూడదు అనుకుంటే నన్ను మనుగురు పాండవ్ సినిమాలో చూసి ఎవరి సైకిల్ అబ్బాయి ఉన్నాడే అనుకుందంట. ఫినిష్. అంత బలమైన కోరిక. నేను బొక్క బొల్ల పడి ఎక్కడున్నానంటే సురేఖ దగ్గర ఉన్నావు అంది. చూడండి సార్ ఎంత అదృష్టవంతులు మీరు. ఆవిడ కోరిక అంత బలీయంగా ఉంది అంటున్నారు కదా, దానికంటున్నాను. ఆవిడ కోరిక వెనకాల కోట్ల మంది సంకల్పం కూడా ఉంది. చాలామంది మేము చూద్దాం అనుకుంటున్నారు. ఆ బలం తోడైంది. ద థాట్ వెంట్ యూనివర్స్. అండ్ కమింగ్ బ్యాక్ టు యూ, ఫస్ట్ షాట్ నాన్నగారితో చేస్తున్నారు. రేపు పొద్దున్న సినిమా చూసినప్పుడు దీస్ ఆర్ ఇంపార్టెంట్ థింగ్స్. వీటి కోసం ఎదురు చూస్తుంటాం బేసిక్గా. యాజ్ అ ఫ్యాన్గా ముందు నేను ఇలా చూస్తుంటాను. శివ ఏం రాసలేదు, రెండోసారి వెళ్తాను సినిమాకి. ముందు అసలు మేమేంటి, మా హీరోలు ఏం చేస్తారు సినిమాలో. సో ఫస్ట్
ఫస్ట్ షాట్ ఆయన వచ్చేసారు సెట్లోకి, మీరు రావాలి, ఇప్పుడు మీ ఇద్దరు కలిసి ఫస్ట్ చేస్తాను, ఆ మూమెంట్ ఎక్స్పీరియన్స్ ఏంటి, అది ఎలా ఉంది? అది మారేడుమిల్లిలోనే జరిగింది. ఫైట్లో అండ్ ఆ టెన్షన్ అయితే చాలా చాలా ఉంది. Of course. చాలా బ్యూటిఫుల్గా కవర్ చేసుకున్నాను నేను. ఇద్దరం పొద్దున్న లేచాం, వర్కౌట్ చేసి ఇద్దరం మేకప్ చేసుకున్నాం. మేకప్ జరుగుతుండగా కూడా నేను మామూలుగా హరీ చేస్తాను, అది హరీ చేయకుండా అది ఆలోచిస్తూ ఉన్నాను. అప్పటికే ఈ మేకప్ అయ్యి కార్లో కూర్చున్నారు. ఫస్ట్ టెన్షన్ అక్కడే మొదలైంది, ముందే కార్లో కూర్చున్నారు. సో డ్రైవర్ని తీసి నేను డ్రైవర్ సీట్లో కూర్చొని వెళ్తున్నా, ఏం మాటల్లో తెలియదు, ఎలా మాట్లాడు. ఆయన వీడియోలు చేస్తున్నారు, ఇద్దరు కార్ డ్రైవ్ది అలాంటివి ఏదో కొంచెం ఆయన ఈజీ చేస్తున్నారు. బట్ ఇవన్నీ పక్కన పెడితే సెట్ ఎంటర్ అయిన వెంటనే నేను ఆశ్చర్య నడడం అని చూశాను సెట్ లోపల. వావ్. అక్కడి నుంచి ఆ అట్మాస్ఫియర్ ఆయన అన్ని అబ్జర్వ్ చేయడం, అంటే అక్కడి నుంచి నా థాట్ ఇంకా ఆ క్యారెక్టర్ సిద్ధాలోకి వెళ్ళడం, ఆయన చూసి నాకు ఇంకా తొందరగా వెళ్ళిపోయి క్యారెక్టర్ లోపలికి అనిపించింది. చాలా ఇబ్బంది పడుతూ నేను చాలా కవర్ చేస్తూ నా క్యారెక్టర్ గురించి ఆలోచిస్తూ ఆయన చెప్పింది, ఆయన ముందెళ్ళి ఏమీ బరీ అవ్వట్లేదు, నేను బాగానే చేస్తానని నుంచున్నాను. కానీ లోపల ఒక రైలు బండి పరిగెడుతూనే ఉంది, అండ్ ఒక బాతు నీళ్ళ మీద ఉన్నట్టు కింద కొట్టుకుంటూనే ఉన్నాయి. ఇక్కడ మానిటర్ దగ్గర మాత్రం అందరికి ఒక్కొక్కళ్ళు చేతులు కాళ్ళు పిసుకుంటున్నారు ఇక్కడ మానిటర్ దగ్గర. ఫస్ట్ టైం చూద్దాం ఉంటుంది వచ్చి ఇద్దరు అలా కెమెరా చూసి రాగానే ఇక్కడ ఎవరికోళ్ళు రామలక్ష్మణ్ మాస్టర్, నేను తీరు అసలు దొరికేసింది. ఇంకా అంటే నిజంగా కంఫర్ట్ ఇస్తారు హై, అది నేనే అని కాదు, ఆ కంఫర్ట్ ఎందుకో ఇస్తారు. అది ఏ యాక్టర్స్తో నేను చూసిన షూటింగ్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళందరినీ ఫస్ట్ కూర్చొని వాళ్ళతో హ్యాపీగా ఉంటూ మాట్లాడుతూ అటు వెళ్తా ఇటు వెళ్తా టీ తాగుతా. జనరల్గా ప్రొడక్షన్ బాయ్స్, సెట్ అసిస్టెంట్స్ టక్కన మన దగ్గరికి రారు కదా ధైర్యంగా మాట్లాడడానికి. ఎవరికోళ్ళు నేను ఎక్కడన్నా కొంచెం దూరంగా వెళ్తే నా పక్క వచ్చి సార్ మామూలుగా లేదు సార్ ఎవరికోళ్ళు అసలు వాళ్ళలో ఒక పులకింత. ఎందుకు ఆ ఫస్ట్ ఫోటో ఇద్దరు ఫస్ట్ స్టిల్ రిలీజ్ చేశారు ఇద్దరిది, సినిమా రిలీజ్ అంత హడావుడి చేశారు. అంటే బయట వినైల్స్ వేసేసి టెంకాయలు కొట్టేసి పోసేసి అన్ని వాళ్ళల్లో జనరల్గా ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పుడు చేస్తారు, అన్ని సినిమాలు చేస్తారు. బట్ దీని ఏంటంటే ఒక ఫెస్టివల్ లాగా చేశారు. ఫస్ట్ టైం ఇద్దరు ఫ్రేమ్లో చూసేసరికి ఫెస్టివల్ లాగా చేశారు. అండ్ ఆ షార్ట్ అయితే రీల్స్లో చిరుతపులి అండ్ కప్పు చూసినప్పుడు ఆ షార్ట్ అయితే నిజంగా శివగారు ఫెంటాస్టిక్. ఇట్ ఈస్ గోయింగ్ టు, అంటే నెక్స్ట్ 100 daysకి చరణ్ వాళ్ళ పిల్లలకి వెళ్ళి మనల్ని కూడా చూపించుకోవాల్సిన షాట్ అది. అంటే అంతకంటే బ్యూటిఫుల్ చేశారు. ఒక్క లైన్ చెప్పకుండా, ఒక్క వర్డ్ చెప్పకుండా, ఒక్క డైలాగ్ లేకుండా ఒక షార్ట్ అలా ఎన్నో ప్యాన్ చేయగానే అది ఆ రియాక్షన్ మాటల్లో చెప్పలేదు. మాకు కూడా ఒక చిన్న హై వచ్చిన మూమెంట్ ఉంది కదండి. నాకు తెలిసి మొత్తం నేను 250 రూపాయలు ఒక షాట్కి ఇచ్చేస్తాను నేను. ఆ షాట్ కూడా ఎలా తీసారో చెప్పాలి శివగారు, ప్లీజ్. మోస్ట్ అదే డే షూట్ అంతా అయిపోయింది, సాయంత్రం ఇంక లైట్ ఫెయిల్ అవుతుంది. ఇంకొక మాంటేజ్ సార్ నా హరి. పైగా అది కొంచెం ఒక మెట్లు దిగి డొంకలా ఉంది అక్కడ, కొంచెం వాటర్ పక్కన కదా తీయాలి కదా అది. సో అప్పటికప్పుడు పావుగంట లైట్ ఫెయిల్ అయిపోతుంది, కొంచెం దిగటం కష్టం. ముందు మెట్లు కట్టించి చెక్కలతో అరేంజ్ చేసి వస్తే లైట్ ఫెయిల్ అయిపోతుంది. ఏం తెలియదు అసలు. కూర్చొని చరణ్ గారు వాటర్ అవుతున్నారు, చిరంజీవి గారు చిన్న యాటిట్యూడ్తో అలా నడవాలి అంతే, అంతకుమించి ఏం లేదు అక్కడ. ఆ చిరుతులేమో కదిలిపోతున్నాయి, వాటిని ఆపాలి. చెప్పండి సార్, అదో టెన్షను. మీరు కనసాగితో ఆపేస్తారు కదా సార్. నిన్ను శివ, నిన్ను అసలు నేను ఈ కదా సపోర్టింగ్ వచ్చింది. ఓకే సో లైట్ వెళ్ళిపోతుంది. నో దిస్ ఇస్ అందరూ మీరు గుర్తుంటారు పొద్దున్న అంతే. ఒక 15 నిమిషాలు ఒకసారి అటు నుంచి ఇటు, ఒకసారి ఇటు నుంచి ఇటు టేక్ అనగానే అసలు నాకు ఉన్నట్టే ఆ లుక్, యాటిట్యూడ్, అసలు ఇద్దరికి అసలు అది మూమెంట్ దొరికేసింది. క్యాప్చర్ ఫినిష్ ప్యాకప్ అంతే. 15-20 minutes హార్డ్లే షార్ట్ మోర్ లేదు ఇంకంతే. లే నువ్వు చూసావు కదా, ఇక్కడ నువ్వు చెప్పాలి ఒక క్విజ్. నీకు సేమ్ మేము చేసిన యాక్షన్ అక్కడ కనిపిస్తుంది. మమ్మల్ని చూసి నన్ను చూసి అవి నేర్చుకున్నాయా, వాటిని చూసి నేను ఫాలో అయ్యావా? నేను అదే ఇప్పుడు ఆయన చెప్దాం అనుకున్నా, చెప్పండి, మీరు చెప్పండి. మళ్ళీ దాన్ని చాక్లెట్, బిస్కెట్, ఐస్ క్రీమ్ అనకూడదు మీరు. చిరుత నడుస్తుంది, ఇక్కడ మీరు నడుస్తున్నారు. ఒక టీవీ, ఒక వాక్, అంటే దానికి కనుక భాష అర్థమైతే నేర్చుకోవే ఒకసారి, అదే నడక అంటే అని చెప్పాలనిపించింది. మీరు ఏమన్నా అనుకోండి, ఇది బిస్కెట్టా ప్యాకెట్టా, ఇది ఏదన్నా అనుకోండి, నన్ను స్విగ్గీ బాయ్ అనుకోండి, కాసేపు పర్లేదు, ఇది పిజ్జానే లేదు. ఆ వాక్ ఆ చిన్న ఇందాక మీరు స్పెక్యులేషన్స్ అన్నారు కాదు కదా, అది వాక్ చేస్తుంటే దాన్ని ఇమిటేట్ చేయడం వల్ల మనకి ఈజీ. మనం చేసేదానికంటే మనం చూసి అది చేయటం కంటే దాన్ని చూసి మనం చేయటం కరెక్ట్గా. దాన్ని చూస్తే నేను చేసాను. ఇంకా ఆ టైమింగ్ మీకు మాత్రం సాధ్యంగా, అందుకనే నేను చేశాను కాబట్టి మ్యాచ్ అయిపోయింది. మనుషులతో కాదు సార్, మీరు చిరుతలతో కూడా టైమింగ్ మ్యాచ్ చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఇలా అయితే కష్టం అండి, ఇంటర్వ్యూ కష్టం. మీరు ఏం మాట్లాడినా క్యాచ్ అంటే ఎలాగంటే ఫైనల్గా నేను క్యాచ్ అని అర్థమైంది నాకు ఇప్పుడు. బేసిక్గా మీరు 1-2 క్యాచ్ కాదు. శివగారు
కథ చెప్పినప్పుడు శివగారి సినిమాలు ఇంతకుముందు మనం ఆడుకున్నట్టు క్యారెక్టరేషన్ చాలా పవర్ఫుల్, హీరో క్యారెక్టరేషన్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ లౌడ్, అంటే మీ కైండ్ ఆఫ్ ఒక బాడీ లాంగ్వేజ్ కానీ లేకుంటే మీ కైండ్ ఆఫ్ ఒక యాటిట్యూడ్ కానీ, అంటే జనరల్గా ఇప్పుడు నాలాంటి ప్రేక్షకుడు ఒక రౌడీ అల్లుడు దొంగమోడు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంటాం. అలాంటిది కాకుండా ఒక డిఫరెంట్గా ఉన్నప్పుడు ఎక్కడన్నా ఇది నేను అడాప్ట్ చేసుకోవాల్సిన క్యారెక్టరా లేకపోతే శివ నాకు అడాప్ట్ అవ్వాలి, ఇలాంటి డిస్కషన్ ఏదైనా ఒక క్రియేటర్గా ఏమైనా అనిపించిందా మీకు? అంటే సినిమాకి వెళ్ళే ముందు వాట్ ఈస్ యువర్ ప్రిపరేషన్ టు గెట్ ఇన్ టు బికమ్ అస్ అన్ ఆచార్య? యా, క్యారెక్టర్ విన్నప్పుడు వెంటనే యాటిట్యూడ్, బిహేవియర్ ఇవన్నీ కూడా ఉండదు. వెన్ ఇట్ కమ్స్ టు ట్రీట్మెంటు, ఆ కథ, ఆ డైలాగులు వచ్చినప్పుడల్లా మన విత్ ఇన్ ఫ్రేమ్ మనం ఏదైతే అనుకున్నామో కథ క్యారెక్టర్ ఎలా ఉంటుందో దానికి అనుగుణంగా రియాక్ట్ అవుతుంటాం. ఒక్కొక్కసారి అగ్రెసివ్గా అవుతుంటాం, ఒక్కోసారి సర్ప్రైజ్ చేస్తుంటాం, ఒక్కోసారి కూల్గా చెప్తుంటాం. అన్ని మూడ్స్ ఉంటాయి. సో ఆ మూడ్ ప్రకారం నేను వెళ్ళి చేయాలి అంటే నాకు ఏదంటే నన్ను నేను కొత్తగా చూపించుకోవాలనుకుంటే డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తను ఏమనుకుంటున్నాడో ఆ విధంగా నేను కనుక ఆవిష్కరించబడితే నేను కొత్తగా కనబడతాను, ఫ్రెష్గా ఉంటాను. నిన్న ఆడియో ఫంక్షన్లో ఇన్నేళ్ళు డాడీతో ట్రావెల్ ఒక ఎత్తు, ఈ 20 days ఒక ఎత్తు అన్నారు. నిజంగా అండి, ఇప్పుడు అందరూ డ్యాన్స్ అని మాడతారు. ఇంకా అసలు ఇంకా అందులో నో డౌట్ డ్యాన్స్ రీడిఫైన్ చేసింది మెగాస్టార్. ఆయన ఇంకా ముందు చెప్పవలసిన లేదు. ఇది బిస్కెట్ కాదు, ఏం కాదు, ఇది వాస్తవం, ఇది కార్వింగ్ చేయాల్సిన వాస్తవం సార్. బట్ నాకు పర్సనల్గా నేను ఎక్కువ రిపీట్ చూసింది ఏంటంటే, నేను అంటే ఇప్పుడు 100 days సినిమా రిపీట్కి వెళ్ళేవాళ్ళం. మా బిహెచ్ఎల్లో సాంగ్స్తో పాటు ఫైట్స్ రిపీట్ చేసేవాళ్ళు. ఓన్లీ సాంగ్స్ అనుకుంటాము, సాంగ్స్ కాదు, మాకు ఫైట్స్ రిపీట్ చేసేవాళ్ళు. గ్యాంగ్ లీడర్లో వెళ్ళి ఫాస్ట్ ఫైట్ ఆ మెట్ల మీద డీజిల్తో ఇలా స్కిడ్ అయిన తర్వాత టక్ 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 ఒక సెకండ్స్లో ఉంటుంది ఫైట్. ఒక నిమిషంలో 10 మంది కింద పడ్డాగా వస్తాను రా రావాలా బొడ్డు అలా కాలర్ పైలేసి ఆ ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ రిపీట్ వేసేవాళ్ళు, సాంగ్ లాగా ఐటమ్ లాగా వేసేవాళ్ళు. అది మళ్ళీ చాలా రోజుల తర్వాత నేను ట్రైలర్ చూస్తుంటే ఆ కింద వాడిని కొట్టిన తర్వాత చరణ్ బాస్ ఇద్దరు నడుచుకుంటూ వచ్చినప్పుడు ఒక లుక్ ఉంటుంది. నేను చెప్తున్నా ఆ లుక్కి నేను 10 సార్లు చూస్తాను సినిమా. సో వెన్ యూ సెట్ దట్, నేను చాలా నేర్చుకున్నప్పుడు ఇట్స్ నాట్ అబౌట్ పర్ఫార్మెన్స్, ఇట్స్ నాట్ అబౌట్ 100 lines వేయాలి. నేను వినయ్ గారు మాట్లాడుకున్నాడు. వినయ్ గారు అంటారు, హరీష్ 100 lines వేయాలంటే భయం వేస్తుంది, అన్నయ్య కళ్ళు ఇలా అన్నయ్య అంటుంటారు మిమ్మల్ని. ఆయన అన్నయ్య కళ్ళు ఇంతుంటాయి, 100 lines వేసి బాస్ క్లోజప్ పెట్టాలంటే లెన్స్ని హోల్డ్ చేస్తారు. ఆయన లెన్స్ని పట్టుకుంటాయి, 2 కళ్ళుతో లెన్స్ని పట్టేస్తాడు ఇలాగైనా అని వినయ్ గారు చెప్పారు. ఆ లుక్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ అందరూ ఫైట్ చేస్తారు. ఆబ్వియస్లీ ఏ ఫైట్ మాస్టర్ డిజైన్ చేసినా హీరో కొడితే విలన్ పడిపోతాను డిజైన్ చేస్తాం. నేను ఇప్పుడు కళ్యాణ్ గారు కూడా అదే చెప్తాను, సార్ అందరూ కొడతారు, కొట్టే ముందు మీ యాటిట్యూడ్ ఏంటి, కొట్టిన తర్వాత మీ యాటిట్యూడ్ ఏంటి, ఆ కొట్టిన తర్వాత ఆయన మెయిన్ రీజన్ స్టైల్స్ అదే. అలాగా కొట్టేసి జస్ట్ ఒక లుక్ ఇచ్చుకుంటే ఇంకెవడున్నాడు ఇక్కడ అన్నట్టు ఒక హంట్ చేస్తున్న 2 పుల్లు వెళ్తున్నట్టుగా అక్కడ ఆ షాట్ వచ్చింది సార్. యాజ్ అంటే ఫాదర్ అని మర్చిపోయి ఈ కాంబినేషన్ సీన్స్లలో మీకు ఇంట్రెస్టింగ్ అంటే మీరు కూడా థ్రిల్ అయిపోయిన ఆస్పెక్ట్స్, లేదా మీరు నేర్చుకుంది దిస్ ఇస్ వాట్ ఐ నీడ్ టు అడాప్ట్, లేకపోతే అమ్మని అమ్మ ఇది కదా అని మీరు ఆయన మొన్న ఒక మాట అన్నారు డ్యాన్స్ అప్పుడు, నేను నీ బాగుండ్రా అని. ఎస్ అని మీకు అనిపించే సన్నివేశాలు ఉంటే యూ వాంట్. ఆ సాంగ్ ట్రైలర్ ప్రోమో ఆయన రిలీజ్ చేసిన తర్వాత చాలామంది ఫ్రెండ్స్ ఫోన్ చేశారు. నన్ను బాగా నచ్చేవాళ్ళు, అదంతా డాడీ సాంగ్స్ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. చరణ్ చాలా బాగా చేసావు నువ్వు, అది చేసావు, బట్ మా బాస్ మాత్రం ఇక్కడే దీంతో డ్యాన్స్ చేశారు, దీంతో డ్యాన్స్ చేశారు అని ఆ ఒక్క అంశం మాత్రం ఐ వాంట్ టు ఇంకా నేర్చుకోవడానికి. ప్రోమోలో ఒక మేకింగ్ వీడియోలో చిన్న హైస్పీడ్లో సార్ ఇలా అంటుంటారు దానికి సార్ అసలు ఎంతమంది అంటే లబ్జు అనే పదం ఇండస్ట్రీ నుంచి ప్రోమోలో చిన్న రిహార్సల్కి అలా వెళ్తుంటారు మీరు, ఇది చేయాలి అది థాట్ అనుకుంటూ ఊరికి లైట్ అలా అనేసారు మీరు. మేము అంతకంటే ఎక్కువ అనకూడదండి ఆ డ్యాన్స్ మీద. అది సినిమాలో ఉంటుందని దుబ్బేస్తారేమో మీరు రిహార్సల్, అది ఊరికే ఆర్గానిక్ మూమెంట్, అది ఆర్గానిక్ మూమెంట్, అది రిహార్సల్ కదా మొత్తం అనుకోకుండా సార్ ఊరికే ప్రాక్టీస్ చేసుకుంటారు. అలా అది కాదు, ఫ్రెండ్స్ వదిలేస్తే మార్నింగ్ పూజతో ఇంటర్వ్యూ చేస్తున్నాను. పూజ ప్రత్యేకంగా ఆ సాంగ్ గురించి చెప్పింది. ఎందుకంటే ఆడియో ఫంక్షన్లో స్వాగ్ అన్నావు, ఏంటి ప్రత్యేకంగా చెప్పి ఆ స్వాగ్ మేము కూడా కొంచెం సెట్లో షార్ట్ అయిపోయిన తర్వాత ఆయన ఒక నీలకమల్ చైర్ కూర్చుని ఆయన కాలు మీద కాలు పెట్టుకుని కూర్చుంటారు చరణ్. ద వే హీ సిట్స్ ఐఎమ్ లైక్ మెస్మరైజ్డ్ లైక్ దట్ సీన్. ముందు కెమెరా ముందు కాదు, ఆయన కూర్చునే విధానం మాకు అలా ఉంటుంది. నువ్వు చాలా బాగా చేసావు, అది చేసావు, బట్ చిరుగా రోజ్ హీఈస్ డాన్సింగ్ విత్ ద ఫేస్ అనేసరికి బహుశా అదేనే బాగుంది. అది ఎక్స్ప్రెషన్ అయినా ఫైట్ తర్వాత అయిపోయినా అది ఫైట్ ఎంత బాగా చేసావు అనేది కాదు, ఎందుకంటే ఎవరు తీసుకెళ్ళిపోయారు అనేది చాలా కష్టం. అది ఒక నీ బాబుండ్రా దిల్వాలే దుల్నిజంగా రిలీజ్ అయిన ఒక నెక్స్ట్ వీక్ ఆ సినిమా 100 crores అంత క్రోస్ ఇంత అప్పటికి ఎవరికేం తెలియదు.
ద ఫిల్మ్ ఇస్ సూపర్ సక్సెస్ అని వచ్చింది. వచ్చిన తర్వాత యశ్ చోప్రా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మీ అబ్బాయి సక్సెస్ పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే, మా అబ్బాయి గురించి పక్కన పెట్టండి, నౌ యశ్రాజ్ ఫిలిమ్స్ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్, మై లెగసీ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని ఒక మాట అన్నాడు యశ్ చోప్రా. ఇట్స్ నాట్ అబౌట్ నా కొడుకు సక్సెస్ వచ్చేసింది నేను సెలబ్రేట్, ఇది కాదు, ఇన్ని సంవత్సరాలు నేను ఇండస్ట్రీలో ఉన్న నా యొక్క లెగసీ ఒక సేఫ్ హ్యాండ్స్కి వెళ్ళింది అనే ఫీలింగ్ నాకు వచ్చింది అన్నాడు. ఆ సెంటెన్స్కి మొత్తం ఎంటైర్ బాలీవుడ్ సాల్యూట్ చేశారు. అలాంటి ఫీలింగ్ మీకు ఎప్పుడు వచ్చింది? నేను వేరు సందర్భాల్లో నేను దాన్ని మరొక రకంగా అన్నాను. ఆఫ్ కోర్స్ ఇప్పుడు చెప్తే అది మళ్ళీ క్లీషే అవుతుందని నేను అయినా చెప్తాను. అది నా మనసులో మాట. అది ఫస్ట్ టైం ఆ ఫీలింగ్ మీకు ఎప్పుడు వచ్చింది? అంటే చరణ్ ఫస్ట్ పిక్చర్లో షూటింగ్కి వెళ్ళినప్పుడు బ్యాంకాక్లో నువ్వు ఉన్నావు, పూరి జగన్నాథ్, చిరుత, నేను వాళ్ళమ్మ వచ్చాం. తన బర్త్డే అని చెప్పేసి మిస్ అవ్వకూడదని. మనిషి చూస్తే నల్లగా మాడిపోయి ఉన్నాడు, ఆ చెమటకి ట్యాన్ అయిపోయాడు. వాళ్ళమ్మ అయ్యో పాపం అంది. నేను వా గుడ్ అనే ఫీల్ నాకు వచ్చింది. అంటే కష్టపడుతున్నాడు, ఎలా చేస్తున్నాడు, ఎలా రేపు స్క్రీన్ మీద ఉంటుంది, నా బిడ్డ ఎలా చేస్తాడని ఎవరిని అడగల. వాడు కమిలిపోవడం చూసి, నలిగిపోవడం చూసి, ఆ ఎండలో మాడిపోవడం చూసి శబాష్ హీస్ డూయింగ్, హీస్ డెలివరింగ్ అనే ఫీలింగ్ వచ్చింది. వాళ్ళమ్మ అయ్యో పాపం ఏంటన్నా, అరే ఇది ఏంటన్నది. నో శబాష్ అని నేను అన్నాను. అది అంటే ఎంత బాగా చేశాడు, ఎంత బాగా రాణించాడు, ఎంత విజయవంతమైన సినిమాలు తీశాడు, అవన్నీ కూడా నో మ్యాటర్. సిన్సియర్గా దీన్ని ఓన్ చేసుకుని నా జీవితం ఇక్కడే, నా చావైన బతుకైనా ఈ ప్రొఫెషనే అనుకుని అంతకంతగా కష్టపడి పనిచేస్తున్నాడు లేదా అని చూడాలి. నేను అలా చేశాను. ఈ రోజున నా బిడ్డ చరణ్ అదే రకంగా కష్టపడతాడు, అదే రకంగా కష్టపడి ఇంటికి వస్తాడు. ఎప్పుడు ఎస్ నా లెగసీ సేఫ్ అన్న క్వశ్చన్కి నేను ఏం ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేశానంటే, వన్ ఫైన్ డే మీకు ఫోన్ వచ్చింది మగధీర ఇండస్ట్రీ అన్నాక. నేను దానికి ఆన్సర్ చెప్పలేకపోయాను కదా. లేదు చెప్పారు, ఏం ట్రిపుల్ ఆర్ ఇది బెస్ట్ ఆన్సర్. ఇన్ఫ్యాక్ట్ ఒక ట్రిపుల్ ఆర్ అయిపోయిన తర్వాత ఎస్ నౌ చరణ్ హైదరాబాద్ దిస్ ఈజ్ మై ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తాను అనుకున్నాను. బట్ చిరుత రిలీజ్ కూడా అవ్వలేదు. అంటే చిరంజీవి గారు కష్టపడి పైకి వచ్చారు. ఐ వాంట్ సే దిస్, చిరంజీవి గారు కష్టపడి పైకి వచ్చారు. కష్టపడి మనం ఎవ్రీడే అంటాము. కష్టం అనేది ఆయన అలవర్చుకోలేదు, ఆయన కొత్త కష్టం లేదు. కష్టం అనేది మీ డిఎన్ఏలో ఉంది. మీకు చరణ్లో కూడా కష్టమే నచ్చింది. చరణ్ అరైవ్డ్ అని ఎప్పుడు అనిపించింది అంటే, మీకు చరణ్ కష్టపడి ట్యాన్ అయినప్పుడు అనిపించింది. ఒక మగధీర సక్సెస్గా ఒక ట్రిపుల్ ఆర్ సక్సెస్ అనబడాల. ఈ ఆన్సర్ చరణ్ దెబ్బలు తిన్నప్పుడు 1000 రేట్లు మీ కష్టానికి, మీ అంకితమానికి 1000 రేట్లు నా గౌరవం. షాక్ అయ్యాను ఆన్సర్కి. ఆన్సర్ నేను షాక్ అయిపోయా. చిరుతకి ఈవెన్ యశ్ చోప్రా కూడా DDLG సక్సెస్ అన్న తర్వాత మాట రిలీజ్ అవ్వలేదు, నా కొడుకు కష్టపడతానంటే నా లెగసీ సేఫ్ అన్న ఆన్సర్ మీరు ఇచ్చారు. ఐ థింక్ చరణ్ యు ఆర్ సో బ్లెస్డ్. నాకు బాగా గుర్తు, పొల్లాచ్చిలో December 12th మధ్యాహ్నం 12:10 ఫస్ట్ టైం కళ్యాణ్ గారికి యాక్షన్ చెప్పాను. నేను అది రైలు రాసుకున్నాను. అలాగే మీరు నేను అన్నారు కాబట్టి, ఇది శివ నిన్న షూటింగ్ చూద్దాం వచ్చాం, అలాంటిది ఆయనకి యాక్షన్ చెప్తాను. ఫస్ట్ షాట్ చరణ్ లేకుండా ఫస్ట్ బాస్తో షూటింగ్ చేశారు కాబట్టి ఫస్ట్ షాట్ ఫస్ట్ డే సీన్ చెప్పి యాక్షన్ చెప్పిన తర్వాత ఒక డైరెక్టర్గా, ఒక పెదగాక నుంచి ఒక ట్రావెల్ చేసి వచ్చి రైటర్గా నలిగిపోయి అనేక సినిమాలకి రాసి, బికాజ్ ఐ నో యూ పర్సనల్లీ, ఎన్నో అవమానాలు ఫేస్ చేసి ఎన్నో మాటలు పడి సక్సెస్ రావడం ఒక ఎత్తు, చిరంజీవి గారి సినిమా డైరెక్ట్ చేయడం ఒక ఎత్తు. అంటే స్పెక్యులేషన్ అంటే నాకు గుర్తొచ్చింది. మీరు నేను సినిమా చేస్తున్నాను, విపరీతంగా స్పెక్యులేషన్స్ వచ్చాయండి. ఈ స్పెక్యులేషన్ బట్టి నిజంగా అవ్వాలని కోరుకుంటున్నాను. అవుతుంది తదాస్తు. గట్టి కొట్టనా చప్పట్లో. సో కమింగ్ బ్యాక్ టు యూ, ఆ అనుభూతి చాలామంది వినాలనుకుంటున్నారు. ఎందుకంటే ఫ్యాన్స్ అందరు నిన్న శివ ఇంత పెద్ద సక్సెస్ఫుల్ డైరెక్టర్, అంత నిర్మమాటంగా, అంత చక్కగా తన జెన్యున్గా తన కోరిక చెప్పేయండి, బాస్ షూటింగ్ చూద్దాం వచ్చినండి, ఆయనకి యాక్షన్ చెప్దాం అనేది నాకే ఒక గూస్ బంప్స్ అనిపించింది. అది మీ నిరాడంబరతో అనవచ్చు, మీ జెన్యూనిటీ అనుకోవచ్చు. ఆ ఫీలింగ్ ఫస్ట్ డే వర్కింగ్ విత్ బాస్ ఫీలింగ్ ఒకసారి షేర్ చేసుకున్నాను అంతే. నా పాయింట్ క్వశ్చన్ అది. షూట్ కంటే చిన్న ఫోటో షూట్ ఆ రోజు. సార్ కాస్ట్యూమ్ లుక్ ఒకసారి ఎలా ఉంటుంది, లైటింగ్ స్కీమ్ ఏంటని అన్నపురంలో పెట్టుకున్నాం. సార్ ఆ రోజు మార్నింగ్ సార్ ఏదో కాస్ట్యూమ్ సార్ మరీ ఒకేసారి స్క్వీజ్ అయిపోయారు. అప్పుడు వాళ్ళు అసలు లూజ్గా వాళ్ళు టెన్షన్తో చేశారు ఏం లేదు, కానీ మార్నింగ్ రావటమే వాళ్ళకి పడిపోయినాయి. అసలు ఒక్కడన్నా సక్రమంగా ఫాలో అవుతున్నాడా అని అసలు లూజ్ కుట్టేశారు. ఓకే. సో మార్నింగ్ అనుకుంది 12 ఫోటో షూటే. సరే అయిపోయింది. సో మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేసాం ఫోటోషూట్. సారు వ్యాన్ దిగారండి,
భోజనం వచ్చి కొంచెం బద్ధకంగా మా చేద్దామా అన్నారు. సో అలా అసలు 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 ఎంత క్యాజువల్గా లోపలికి ఎలా వచ్చారంటే వచ్చారు అందరూ. మా ఏడీజు నాది ఎక్సైట్మెంట్, మా ఏడీస్ ఆలోచించింది అంతేగా. వెళ్ళారు. జస్ట్ ఫోటో షూటే ఇలా నుంచున్నారు. ఏంటమ్మా అసలు సార్ బ్యాక్ షాట్ జస్ట్ ఒకసారి ఇలా చూడరా. సో అప్పుడు కూడా వెళ్ళి కొంచెం కొంత కాస్ట్యూమ్ సరి చేస్తున్నారు వాళ్ళు, షాజీ గారు వాళ్ళంతా. సార్ యాక్షన్ అన్నా. అసలు అప్పుడే బాడీ లాంగ్వేజ్ ఎలా ఉందంటే చిన్నగా ఇలా ఉంది. యాక్షన్ అనగానే ఆ ఒక చిన్న అలర్ట్ అదే అసలు చూడంగానే నన్ను అనవే. అది ఒక ట్వీట్ పెట్టి అప్పుడు సార్ ఫోటో పెట్టి ఎస్, నేను ట్వీట్ చేసి అప్పుడు లేడీస్ అయితే అమ్మ ఊరికే ఎందుకు అవుతాడు మెగాస్టార్ అన్నారు. అసలు ఎటు నుంచి వచ్చిందో కెమెరా అనగానే అసలు ఇలా ఉన్నా బాడీ లాంగ్వేజ్ లూజ్ కానీ లేదు అమ్మ అసలు అది ఎటు నుంచి వచ్చింది అది. జాబ్ డన్ అమ్మ సాధించేసారు. ఆ ధైర్యం వేరు ఉంటుంది. అదేమైనా అసలు అదేం స్క్రీన్ ప్రెజెన్స్ తినేద్దామా కెమెరాని. సార్ ఇప్పుడు ఇంతమంది లేడీస్ అయితే యూజర్ అప్పటిదాకా ఆ బాడీ లాంగ్వేజ్ ఇట్టే అసలు అదేంటి జస్ట్ అలా వచ్చా అలా అన్నారు సార్. అసలు ఎలా ఫుల్ ఫిట్గా టైట్గా అంతే మొత్తం స్మెల్ బాగుండు ఒకళ్ళం కాదు అందరికి ఒకేసారి సేమ్ ఎక్స్ప్రెషన్. బ్యాక్ షాట్ జస్ట్ ప్రొఫైల్ అసలు ఇప్పుడు చూడండి ఇలా తిరుగుతుంటేనే నాకు అసలు అది అది రొమ్మెరుచుకుంటే వెళ్ళిపోతాం క్యారెక్టర్ ఆరా అంటారు. అంటే బాపు గారి కాంప్లిమెంట్ గుర్తొస్తా నాకు. బాపు గారు బాస్కి ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే, ఇప్పుడు ఆమె సింహం లాంటి నడక, ఇలాగ కళ్ళు, ఫైట్స్, డ్యాన్స్ అన్నీ మాడతారు కదా. బాపు గారు ఏమన్నారంటే ఒక మగవాడికి ఇంత అందమైన కళ్ళు ఎక్కడ చూడలేదని అన్నారు. డెఫినెట్గా ఆవిడ కళ్ళు బాగుంటాయి. ఆ అమ్మాయిలు అనగానే మనం కళ్ళని పొగుడతాం కదా. బాబు గారు ఇచ్చిన కాంప్లిమెంట్ చిరంజీవి గారికి, ఒక మగవాడికి ఇంత అందమైన కళ్ళు చూడలేదు అన్నాడు. అండ్ బాబు గారు ఆర్టిస్ట్, అపార్ట్ ఫ్రమ్ డైరెక్టర్ ఈజ్ అ గ్రేట్ ఆర్టిస్ట్ కదా. వినయ్ గారు కానీ మేము కానీ కళ్ళు షాట్ ప్రతిసారి ఎప్పుడైనా కళ్ళు తీయాలంటే ఇంకంతే, ఒక క్లోజప్ పెట్టాలంటే అన్నట్టుగా ఫీల్ అవుతాము. చాలా చాలా ఎక్స్ట్రానే చెప్పారు. మీరు ఒక మాట అన్నందుకు ఆయన ఒక మాట చెప్పారని చెప్పారు. మీరు ఆ మాట అందరితో షేర్ చేసుకోవాలి. మీ అదృష్టం అంటే కరోనాలో నేను సరిగ్గా మీరు వినాలి. నేను సార్ అంటే ఫస్ట్ డే కదా ఆ ఎగ్జైట్మెంట్ పంచుకోవాలని సరే ఎక్కడ టికెట్ల కోసం టికెట్ దొరికింది చాలు, వాళ్ళు దూకి చెప్పులు ఊడిపోయి చొక్కాలు చింపుకున్నాం. బట్ టికెట్ దొరికింది, లోపలికి వెళ్ళి సినిమా చూస్తాం అనుకున్న రోజు నుంచి ఇవాళ సార్కి యాక్షన్ కెమెరా యాక్షన్ అని చెప్పి అనబోతున్నాను నేను. అంటే నా సినిమాలు చూస్తూ చొక్కాలు చింపుకుని అలా పెరిగిన వాళ్ళతో నేను ఇంకా సినిమా చేస్తే ఇంకా హీరోగా ఉన్నా. దిస్ ఇస్ ఇక్కడి నుంచి పోటీ గుర్తొచ్చింది. అది 10th క్లాస్ ఇంటర్మీడియట్ గుర్తులేదు. ఎగ్జామ్ రాస్తున్నాను నేను, April 9th ఐ థింక్ గరానమౌడు ఎగ్జామ్ రాస్తున్నాను. ఇక్కడ నుంచి విండో దగ్గర నుంచి ఒకటి టప టప కొడతాను సౌండ్. నేను తిరిగి చూస్తే అంటున్నాడు, అంటే ఏంటి ఇంకా ఎగ్జామ్ రాస్తున్నావు ఏంటి అంటున్నాడు. అంటే ఫైనల్ ఎగ్జామ్ రాని ఫైనల్ ఎగ్జామ్ రాస్తున్నా అంటే సినిమా అన్నాడు. అంటే కాదు ఎగ్జామ్, సెప్టెంబర్లో రాసుకోలేవా మనీ దొరుకుతా మార్నింగ్ షో అంటాడు. రే బోర్డ్ ఎగ్జామ్ అంటే సెప్టెంబర్ రాసుకో, సెప్టెంబర్లో నీకు మళ్ళీ ఎగ్జామ్ ఉంటుంది, ఆ మార్నింగ్ షో యూఫోరియా మళ్ళీ ఉంటుందా, ఇది కూడా నీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటున్నాడు. గ్లోరీ రావాలి మళ్ళీ పరిగెత్తుకి వెళ్తే సార్. అంటే దిస్ టు బి మెన్షన్, నాట్ టు ప్రైజ్ యూ సార్. ఎందుకు మెన్షన్ చేయాలంటే మీలాగా హీరో అవ్వాలని, లేకపోతే మీలాగా డ్యాన్సులు చేయాలని, మీలాగా డైలాగ్ చెప్పాలని వచ్చేవాళ్ళు చాలామంది. ఇప్పుడు రవన్నయ్య, రవితేజ అని వీళ్ళందరూ బాగా ఇన్స్పిరేషన్ బాగా అంటుంటారు. ఇప్పుడు చూసారా ఒక 10 మంది డైరెక్టర్లు వెయిటింగ్ మీ గురించి టు గెట్ ఇన్ టు ఫిల్మ్స్. సినిమాలకు రావడానికి నేను రైటర్ అవ్వాలన్నా ఇంకోళ్ళన్నా అడ్మిరేషన్ అనేది కేవలం ఒక వ్యక్తితో ఆగిపోలేదు సార్. మీ సినిమాల వల్ల ఎంటైర్ సినిమా మీద మాకు ఒక లవ్ ఏర్పడింది. అమితాబ్ బచ్చన్ గారు పద్మవిభూషణ్ దాంట్లో ఆయన ఏ ముహూర్తం అన్నారు అని కింగ్ ఆఫ్ సినిమా అని, దట్ 100% సూట్స్ చేయాలి. ఎందుకంటే మేము ఇవాళ ఇండస్ట్రీలోకి రావడానికి మీ సినిమాలో ఇన్స్పిరేషన్. ఇలాంటి ఒక కథ రాయాలి, ఇలాంటి ఒక హీరోజుని చూపించాలి, ఇలా హీరోకి డైలాగులు చెప్పాలి, హీరో ఇలా మాట్లాడాలి, హీరో ఇలా డ్యాన్స్లు వేయాలి, ఇలాంటి సినిమాలకి మన పేరు డైరెక్టర్గా పడాలి అనే ఇన్స్పిరేషన్ ఏదైతే ఉందో అది బికాస్ ఆఫ్ ఆల్ యువర్ ఫిల్మ్స్ వచ్చింది. అంటే ఒకడు బోర్డ్ ఎగ్జామ్ కూడా లైట్గా తీసుకోమండి, అంటే బోర్డ్ ఎగ్జామ్ లైట్గా తీసుకోండి కాబట్టి ఇక్కడ ఉన్నాం కానీ అంత పిచ్చి ఉండేది. కాలేజ్లో ఉన్నప్పుడు మ్యాగజైన్, సూపర్ హిట్ మ్యాగజైన్ ఉండేది, మీకు గుర్తుందో లేదో. గోపి చెట్టిపాలెంలో అల్లుడా మజాకా షూటింగ్ కవరేజ్. అంటే ఆ గోపి చెట్టిపాలెం ఊరు ఎక్కడ ఉంది, మనం వెళ్ళొచ్చా అంటే కాదు, ఇక్కడ చెన్నై దగ్గర ఉందంట. ఓకే, అయితే ఇక్కడ లేదు. ఎందుకంటే మా BHL తెల్లాపూర్లో షూటింగ్ జరిగాయి చాలా. తెల్లాపూర్ విలేజ్ అంటే తెల్లాపూర్కి వచ్చేవాళ్ళు అందరూ ఫిల్మ్ నగర్ నుంచి. గోపి చెట్టిపాలెం ఇక్కడ ఎక్కడ ఉందా, ఇక్కడ ఏదైనా ఒట్టినాగలపల్లి దగ్గరలో ఏమైనా ఉందేమో తెగేది, అంత ఫాలో అప్ ఉండేది. డైరెక్టర్ అయినా రాసుకున్న సినిమాలు ఏం చేసినా సరే కొట్టాల శివ చిరంజీవి గారి సినిమా అంటే మళ్ళీ కాలేజ్ రైస్ వెళ్ళిపోవడమే.
ఏమంటున్నారు, ఓహో చరణ్ ఉంటున్నాడు, చరణ్ వేరే ఉంటున్నాడు, ఈ ఫాలో అప్ అంతా ఇలా ఉండేది మాకు. సినిమా ఎప్పుడు అది. సో మిగతా దర్శకుల కంటే నువ్వు ఎక్కువ ఈర్ష్య సంపాదించుకున్నావు ఈ సినిమా ద్వారా. ఆస్తి కంటే ఎక్కువ ఈర్ష్య సంపాదించుకున్నావు బేసిక్గా. షూటింగ్ అయిపోయిన తర్వాత అంత మొత్తం వర్క్ అంతా చేసుకున్న తర్వాత యువర్ ద ఫస్ట్ ఆడియన్స్ చూసుకున్న తర్వాత ఎడిటింగ్ రూమ్లో ఇద్దరిని చూసిన తర్వాత అనుకుని చూసిన తర్వాత ఫీలింగ్ ఏంటి? వాట్ ఈస్ యువర్ ఎక్సైట్మెంట్? నేను ఐ కెన్ సీ ఆన్ ద సెట్. నేను ఆల్మోస్ట్ ఫీల్ అయ్యాను. నేను అందరి రియాక్షన్ ఫస్ట్ చూస్తా, మా టీం అందరిది. వాళ్ళ బిగ్గెస్ట్ క్రిటిక్స్ నాకు. సరే వాళ్ళిద్దరు ఫ్రేమ్లో ఉన్నప్పుడు ఎవ్రీ ఫ్రేమ్ గూస్ బంప్స్ అన్నారు వాళ్ళు. అంటే వాళ్ళు ఓవర్ రియాక్ట్ అవ్వచ్చు నా మనుషులు అని చెప్పి నేను ఓపెన్గా చెప్పా. కానీ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద మూమెంట్స్ వాళ్ళిద్దరు ఉన్నప్పుడు అక్కడ సీన్లో హై లేకపోయినా సరే, బట్ ఫర్ ఎ స్మాల్ రీజన్ అక్కడ ఒక హై ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య. ఒక సింపుల్ షార్ట్ చెప్తా. సార్ అలా కూర్చొని ఉంటారు, వెళ్ళి టీ పట్టుకొని వస్తారు. సో ఆయన కూడా టీ ఇస్తారు. ఇంకొక అతను ఆ టీ వెళ్ళి అంటే గురుకుల బాయ్ కదా, తాకుండా వెళ్ళి రెండు కప్ పక్కన ఉండే వాళ్ళకి వెళ్ళి ఇచ్చొస్తారు చిన్న వేరే కాంపరేటర్స్కి. నేను చూస్తారు ఒకసారి, ముచ్చటగా అనిపించింది. చిన్న షార్టే. టక్కన మనం టీ ఇవ్వగానే వెళ్ళి వాళ్ళు కూడా ఇచ్చొద్దాం అనుకోం కదా. ఆ గురుకుల బాయ్ కాబట్టి ఆ డిసిప్లిన్ ఆ బిహేవియర్స్ ఉంటాయి. ఇలా వెళ్ళి బై డిఫాల్ట్ అలా ఇచ్చొస్తే టీ తాగుతా చిన్న స్మైలే, బట్ ఎంత బ్యూటిఫుల్ మూమెంట్ అంటే కూర్చున్న వాడికి నేను ఇప్పుడు టీ ఇచ్చి తీసుకోవాలి చెప్తారు. స్మాల్ థింగ్స్ మౌంటైన్ చేస్తాయి. కానీ బట్ అవి రేపు నేను సౌండ్తో చూసినప్పుడు, నేను స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు నాకు ఎంత ముచ్చటేసింది అవన్నీ. అలాంటి మూమెంట్స్ చాలా ఉన్నాయి. మీరు ఫస్ట్ టైం చూసుకున్నప్పుడు సార్, లెట్ ఇట్ బి మానిటర్ కానీ ఇక్కడ సార్ షూటింగ్లో జరుగుతున్నప్పుడు ఎవరు షూటింగ్ పర్ఫెక్ట్ షాట్ వచ్చిందా లేదా అని చూసుకుంటారు. డైరెక్ట్ హ్యాపీ కట్ నెక్స్ట్ షాట్ వెళ్ళిపోతుంటారు కదా. చాలా షాట్స్ నెక్స్ట్ షాట్కి చెప్పరు, మానిటర్లో చూస్తూ ఉండిపోతుంటారు. ఇక్కడ కెమెరా ముందున్న మేము టెన్షను, ఇది ఓకే అయిందా ఓకే కాలేదా, ఎవరు వన్ మోర్ అనరు లేదా ఓకే అని చెప్పరు. ఏంటి అంటే ఆ షాటు అందరూ కళ్ళలో నీళ్లు పెట్టుకుని లంచ్ బ్రేక్ అని చెప్పారు. ఎవరు వెళ్ళటలా, ఎవరు కదలట్లా, ఏ టెక్నీషియన్స్ కదలట్లా, ఏ జూనియర్ ఆర్టిస్టులు కదలట్లేదు. మేము అలా వెయిటింగు చూస్తే టైం తీసుకుని శివ సార్ ఎవరు కదలట్లేదండి. ఆ షాట్ ఇంపాక్ట్ చూసి అన్నీ చూసి అందరు కళ్ళు తుడుచుకుంటూ నెమ్మదిగా లేచి అప్పుడు భోజనానికి వెళ్తారు అందరూ. ఆ షాట్ ఏమై ఉంటుంది అంటే ద వే హీ పెర్ఫార్మ్డ్ మొత్తం ఆకట్టేసుకున్నాడు. కెమెరా అక్కడ ఉన్న నేను ఉంటాను కాంబినేషన్ సజెషన్లో కానీ కొంచెం ఇదిగా మెయిన్ తనగా ఉంటాడు. నేను అలా ఉండిపోయాను. ఏంటి ఆ కళ్ళలో ఆ ఎక్స్ప్రెషన్ కానివ్వండి గుండెని పిండేస్తుంది. నేను చెప్తున్నాను విత్ ఆల్ మై ఎక్స్పీరియన్స్, ఎంత కఠినాత్ముడైనా సరే ఆ సీన్కి కళ్ళు తుడుచుకుంటూ బయటికి వెళ్ళాలి. అది సోల్ ఆఫ్ ద ఫిలిం, అది నిలబెడుతుంది, అది క్లైమాక్స్కి లీడ్. అది అందరూ ఈ సినిమా ఒక మాస్ది కాదు, ఒక కొరటాల శివ అంటే క్లాసిక్ కాదు. ఆడ మగ ఫ్యామిలీస్ అండ్ అందరి సినిమా ఇది. చరణ్ మీరు చెప్పండి మూమెంట్. ఇందాక ఆయన చెప్పినట్టు, శివ చెప్పినట్టు ఆ ఫోటోషూట్లో ఇలా తిరగగానే స్పెల్ బౌండ్ అని, లేకపోతే మీ పర్ఫార్మెన్స్కి ఆయన స్పెల్ బౌండ్ అని. ఈవెన్ దో ఇట్స్ ఎవ్రీడే ఎక్సైట్మెంట్, ఐ కెన్ టోటలీ అండర్స్టాండ్. మొన్న ఆయన డ్యాన్స్లో అన్నట్టు నేను నీ బాబుని రా అన్నారు చూసారా, ఎస్ మీరు అదే సార్ అని మీకు అనిపించిన షార్ట్ కానీ ఏదైనా మూమెంట్ డైలాగ్ కానీ రేపు పొద్దున్న సినిమా చేసినప్పుడు అన్నీ అండర్లైన్ చేసుకుంటాం. అందుకు ఒక సీన్లో నాకేదో తెలిసి వస్తుంది అడవిలో షూటింగ్ చేసేటప్పుడు. అది నాకు తెలిసిందని ఆయనకి అప్పుడే ఎవరో చెప్తారు. నాకు అప్పటివరకు తెలియదు, ఆచార్యకి కూడా తెలియదు అది నాకు తెలిసిందని. తెలిసిన తర్వాత ఆయన నన్ను అప్రోచ్ అయ్యి చేసే షాట్ ఐ థింక్ తెలియకుండా నేను ఎక్కువ ఫీల్ అయిపోయి శివగారు చెప్పిన సీన్కి నేను ఇంకెక్కువ ఫీల్ అయిపోయి నిజంగా చేశాను. అది న్యాచురల్ ఫ్లోలో వెళ్ళిపోయింది. బట్ ఆ క్షణానికి ఆ సీన్కి అది యాక్చువల్లీ అంత ఉండకూడదు. బికాస్ ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉండాలి నా క్యారెక్టర్లో. అంటే ఆల్మోస్ట్ ఫస్ట్ టైం ఐఎమ్ నోయింగ్ మీటింగ్ అండ్ దెన్ నోయింగ్ హూ దిస్ మ్యాన్ ఇస్ అండ్ వాట్ హ్యాపెన్ టు మీ అని బెనర్జీ గారు ఒక సీన్ చెప్తారు నాకు. ఇలాంటి వ్యక్తి నన్ను కాపాడింది, ఈ వ్యక్తి వల్లైనా నేను ఇక్కడ ఉన్నాను అనేది ఒక చిన్నది. ఇది మల్టిపుల్ లేయర్స్లో ఉంటుంది. అది మళ్ళీ రీషూట్ ఇక్కడ చేసాం.
ఆ రోజు టైం సరిపోక నాన్నగారు వెళ్ళిపోవాలి కాబట్టి అది అక్కడ ఆపి మళ్ళీ ఇక్కడ చేసాం. ఇది కాకుండా నేను ఆల్మోస్ట్ 2-3 సార్లు 1 మోర్లు అడిగిన సీను అంటే నేను జస్ట్ ఫ్రీజ్ అయిపోయాను సాంగ్లో. ఆయన ఇచ్చిన లాస్ట్ కటింగ్ చూసి నేను ఫ్రీజ్ అయిపోయాను సార్ ఒక్కసారి అన్న సందర్భాలు నేను ఎక్కువ సాంగ్లో నేను ఫీల్ అయ్యాను. అది ఇంకా అన్ఎక్స్పెక్టెడ్ స్పార్క్స్ ఇస్తారు అది ఎండ్లో. అది దానికి మనం ప్రిపేర్ అయ్యి రెడీగా ఇప్పుడు నన్ను బులీ చేస్తారు, ర్యాగింగ్ చేస్తారు, నువ్వు ఎలా ప్రిపేర్ అయ్యావో ఇప్పుడు ఏదో ఒకటి ఇస్తారు నాకు అని అది మేము ప్రిపేర్ అయ్యి అది ఉండాలి అంతే. అది అన్ఎక్స్పెక్టెడ్. సార్ నాకు మీ సినిమాల్లో మీకు మళ్ళా దాన్ని రీమేక్ చేయాలంటే మీరే హీరోగా మీకు ఏ సినిమా అయితే నాకు చెలో చెప్పండి. నా సినిమాల్లో మీ సినిమాల్లో మళ్ళీ ఏం చేయాలి మీరే చేయాలంటే నాకు ఈ మధ్య సంవత్సరాల్లో 150 సినిమా తర్వాత కానీ లేదా 10 years మన పాలిటిక్స్లో ఉండి ఒక 150 సినిమాలో ఒక మాదిరి వినోద సినిమా అది, ఆ తర్వాత సీరియస్ సినిమా సైరా. ఈ యొక్క 4.5 yearsలో ప్లస్ 9 years పాలిటిక్స్, టోటల్గా 14 సంవత్సరాల్లో నేను నవ్వటం మర్చిపోయానయ్యా. ఎవరు ఏ జోక్ వేసి నవ్వు రావట్లేదు, ఎందుకంటే నెక్స్ట్ చేయాల్సిన ఆ ఇష్యూని అడ్రస్ చేయటమో ప్రెస్ మీట్ పెట్టుకోవడమో ఇది క్యారెక్టర్ పరంగా ఇవి కూడా ఏమి నవ్వే సినిమాలకు ఏం కాదు. సో సీరియస్గా అయిపోయి నాకు డౌట్ వచ్చింది అర్థం చూసుకుంటూ, నాయన నీళ్ళు ఏమైనా హాస్య గ్రంథులు చచ్చిపోయాయా హాస్య గ్రంథులట అన్నంత డౌట్ వచ్చింది. నేను ఎవరైనా జోక్ వేస్తే నవ్వుకోవటం రావట్లేదు నాకు. అందుకని మళ్ళీ అనిపిస్తుంది ఒక దొంగ మొగుడు, ఎస్ రౌడీ అల్లుడు, ఒక రౌడీ అల్లుడు ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తే కనుక ఐ థింక్ మళ్ళీ నా విశ్వరూపం చూపిస్తాను అనిపిస్తుంది. తెలుస్తున్నాయి వస్తే ఉన్నాయి. అది నువ్వే చేయాలి. ప్లీజ్. థ్యాంక్ యూ సార్. భయ్యా నాకు తెక్కుంది దానికో లెక్క ఉంది బాప్ రాయాలి. దాన్ని బ్రదర్ రాస్తాం, దాని పెద్దనే రాస్తాం. ఈ ఇంటర్వ్యూ చేస్తున్నాం అని చెప్పి మధ్యాహ్నం ట్విట్టర్లో పెట్టి మీరు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడగండి అని వాళ్ళని అడిగాం. సో కొంతమంది చాలా వేల క్వశ్చన్స్ వచ్చినాయి. సో ఇవాళ 100కి 90 క్వశ్చన్స్, బికాజ్ ఇట్స్ మల్టీ స్టార్. 90 క్వశ్చన్స్ ఏంటంటే ఇద్దరిని చూసాము, ముగ్గురిని ఎప్పుడు చూడొచ్చు. సో పవన్ కళ్యాణ్ గారు, చరణ్ గారు, చిరంజీవి గారి కాంబినేషన్లో సినిమా వస్తుందా, వస్తే ఎలా ఉంటుంది సినిమా, ఎప్పుడు వస్తుంది, కనీసం వర్బల్గా చెప్తాను విని ఆనందిస్తామని ఆనందంలో ఉన్నారు ఫ్యాన్స్ అందరూ. ఈ ఇద్దరి కాంబినేషన్లో శివ ఇచ్చే ఈ ఐ ఫీస్ట్ సూపర్ హిట్ అవుతుంది. అది నువ్వు అన్న ఆ కాంబినేషన్కి నాంది అవుతుంది, బీజం అవుతుంది తదాస్తు. అండ్ అలాగే నేను ఇంటర్వ్యూ చేస్తానని చెప్పి కొంతమంది అడిగారు. భవదీయుడు భగత్ సింగ్లో అన్నయ్య మెగాస్టార్, మెగా పవర్ స్టార్ కేమ్ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా భయ్యా? నేను అబద్ధం చెప్పలేను, ఎవరు అడగలేదు, నేను అడుగుతున్నాను. తన తీబై సినిమా ఉంది బాబాయ్ తోటి, దాంట్లో నేను ఉండే అవకాశం ఏమైనా ఉందా? ఇద్దరు యా తను కాకుండా అని అడుగుతున్నారు. ఫస్ట్ క్వశ్చన్కి ఎక్స్టెన్షన్ ఇదేనా? దీనికి బీజం అది. తమాషాగా కనిపించి చమ్మక్కులా కనిపించాలని మాత్రం చమక్కేస్తాడు. మీరు కనబడితే చమక్కు, అది చమక్కు అంతే. ఇంకా అంతే, ఇంకా కనిపించడానికి మేము రెడీ. కల్ట్ RC45 అతని ఐడి, అతను హ్యాపీ ఫీల్ అవుతాడు. సో ఈజ్ ఆస్కింగ్ సార్, ఏది ఎక్కువ కష్టపడ్డా, మిమ్మల్ని ఎక్కువ కష్టపడిన క్యారెక్టర్ ఏది? సిద్ధ, రామరాజు, చిట్టిబాబు? ఏది కాదు, ఎందుకంటే ఇష్టంతో చేశాను కాబట్టి నాకు కష్టంగా అనిపించలేదు. వండర్ఫుల్. గణేష్ ట్వీట్స్ చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ వేసాడు. చరణ్ కాకుండా మీ దృష్టిలో బెస్ట్ డాన్సర్ ఎవరు? ఈ రోజున వాళ్ళు వీళ్ళు అని కాదండి, నేను ఎవరు డ్యాన్స్ చేస్తానో ఇప్పుడు ఎంత అద్భుతంగా చేస్తున్నారు వీళ్ళలాగా నేను చేయగలనా లేదా అనేంత స్థాయికి అటు తారక్ అండ్ అల్లు అర్జున్, ఇంకా ఉన్నారు మన రామ్ పోతే నితిన్ కూడా ఇంకా ఏమిటి గుర్తాడు పేరు లేదు. సో ఇంకా చాలా మంది ఉన్నారు. ఇది మల్టీ స్టార్ సినిమా, ఆన్సర్స్లో మల్టీ స్టార్స్ ఉన్నాయి. వీళ్ళందరూ చాలా అత్యద్భుతంగా చేసేస్తారు వీళ్ళు. సేమ్ క్వశ్చన్ మిమ్మల్ని అడిగారు సార్, డాడీ కాకుండా బెస్ట్ డాన్సర్ ఎవరు మీ దృష్టిలో? బన్నీ తారక్ ఇద్దరు యా నాకు అమ్మ అనిపించే నా జనరేషన్ వాళ్ళలో ఇద్దరు. చిరు ఫ్యాన్ గర్ల్ ఒక అమ్మాయి, మీరు ఫుల్ లెంత్ కామెడీ రోల్ చేసి చాలా కాలం అయింది, ఇందాక మీరు అన్నది ఆవిడంతే. మీరు కనుక ఫుల్ లెంత్ కామెడీ రోల్ సినిమా చేస్తే హరీష్ శంకర్ డైరెక్షన్లో, ఓకే సరే. అయితే అది కాకుండా ఇంక అమ్మాయి ఏముందంటే జోక్స్ పాట, మీ చంటబ్బాయి సినిమా ఈ జనరేషన్లో తీస్తే ఎవరితో తీయాలని, ఎవరు మీరు చూడాలనుకుంటున్నారు మీరు?
ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అనిపించింది. ఇది 81 పేరు చదవడానికి చాలా 8106 ఐ థింక్ బన్నీ చేయగలడు. చంటబ్బాయి క్యారెక్టర్. చంటబ్బాయి. నైస్. వాడు మిమిక్ కాడు అసలు యాక్చువల్గా అన్ని క్యారికేచర్స్ ఇవన్నీ బాగా చేస్తుంటాడు, పెడతాడు, తను చేయగలడు. నైస్. వంశీ_చెర్రీ చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇది శివగారు మిమ్మల్ని. వన్ ఫైన్ మార్నింగ్ మీరు కబుక్కులు లేసి చరణ్ లాగా మారిపోతే చిరంజీవి గారు మీరు ఏమడుగుతారు? ఆస్తి పేపర్లు ఇచ్చామంటారా? నేను కబుక్కున వంశీ_చెర్రీ ఎదురు వేసింది. యా, అంటే నేను మామూలుగా నాకు స్వతహాగానే డ్యాన్స్ చాలా వీక్ నేను. సో నేను మీరు చరణ్, శివ కాదు. అదే నేను చరణ్ అంటే సో డాన్స్తో కూడుకుని చరణ్ Okay, okay. అయిపోయాను. సూపర్ అయితే సార్ నాకేంటంటే మనసు విప్పి బీభత్సంగా ఆడేయాలని ఉంటుంది. కానీ మరి ఎవరు లేని టైంలో ఆడగలం కానీ అట్లా ఆడలేం కదా. అదైతే కనుక తెగ ఆడేస్తా అసలు. ఓకే, అది సార్ని ఏం అడగాలనా? ఆయన ఏమడుగుతారు మీరు ఫస్ట్? కానీ సార్ అన్నారు ఇదే ఆస్తి అది ఇదే మన కూర్చున్న వెన్యూ ఈ కోకాపేట ఇది కోట్లకి పెరిగిపోయింది కదా, కోట్లపేట ఇది ఇప్పుడు. ఇందులో ఇంత 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 తొలగపడేయకూడదు అంటాడు ఆయన. ఓ మూల పార్కింగ్ లాట్. ఇద్దరు అడిగారు సార్, మీ ఇద్దరు అడుగుతున్నారు ఒక అతను. ఆచార్య మీ ఇద్దరిని ఆచార్య కాకుండా శివగారి సినిమాలో మీకు బాగా నచ్చిన సినిమా? నాకు మిర్చి మిర్చి. నచ్చింది. చిరంజీవి మీరు? మిర్చి శ్రీమంతుడు. మిర్చి శ్రీమంతుడు. సూపర్. మీ సినిమా కాకుండా, ఆచార్య కాకుండా, అంటే 1, 2 అంటే చెప్పడం కష్టం. చిరంజీవి గారి సినిమాలో మీకు బాగా నచ్చిన సినిమా? నాకు రెండు చాలా బాగా చాలా ఇష్టం. ఉంటాయి ఆబ్వియస్లీ. అంటే మరి పాట ఇష్టం ఇది చెప్పలేం. అంటే నాకు గంగ లీడర్ అసలు నాకు బీభత్సం. అట్ ద సేమ్ టైం నాకు ఛాలెంజ్ సినిమా ఎందుకో నాకు అసలు ఎంత ఇష్టమో నాకు ఆ సినిమా అంటే. ఇప్పుడు సీన్ ఇష్టం నాకు ఎందుకో. అప్పట్లో యూత్ కెరీర్ ఓరియంటెడ్గా ఎలా సెటిల్ అవ్వాలి, ఏది మన దారిని ఎన్నుకోవాలి, ఏది మన ప్రొఫెషన్ అనుకోవాలి అని ఒక సందిగ్ధావస్థ స్థితిలో ఉంటారు సార్. ఆ టైంలో ఆ సినిమా ఒక చక్కటి దారి చూపించడం అవుతుంది. మోటివేషనల్ ఫిల్మ్ అది. అందుకని ఆ యూత్ని ఆకట్టుకుంటుంది. నాకు చాలా మోడర్నైజ్ చేసి నాకు చిరంజీవి గారికి అలాంటి కథ చెప్పాలని ఉండేది ఇప్పుడు. ఛాలెంజ్ కదా. నాకు రావుగోపాలరావు గారు చిరంజీవి గారి కాన్వర్సేషన్ ఇంకా కమర్షియలైజ్ రాయొచ్చు. ఇంకా ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు కాన్వర్సేషన్ అంత డ్రామా ఉంది అందులో. సార్ మీరు ఎక్కువసార్లు చూసే డాడీ సినిమా ఏంటి? ఈ సినిమా 80% నేను చేయాలి అనుకునే సినిమా ఏంటి? 2 నేను చెప్తాను, చెప్పలేకపోతే అది పెడితే కానీ భోజేసేవాడు కాదు. ఆ క్యాసెట్ అరిగిపోయేది. కొండవీటి దొంగ. కొండవీటి దొంగ. కొండవీటి దొంగ. ఓకే. సో ఈ సినిమా నేను చేస్తే బాగుంటుంది. ఇంకో సినిమా ఉండేది అలా, అది కూడా గుర్రమే. కొత్త సినిమా. కొత్త సినిమా 2 గుర్రాలతో ఉన్నది. ఆ ఈ 2 సినిమాలు చూసి అందుకే గుర్రాలు అవి సార్, చిన్నప్పుడు నేను నేర్చుకున్నాను. కాదు, మీరు డాడీ గురించి చూసారా, గుర్రం గురించి చూసారా? అది అంటే డౌట్ నాకు. ఒకసారి గుర్రం కోసం, ఆ తర్వాత గుర్రం ఎక్కేసిన డౌట్. చిన్నప్పుడు నా కోసం నన్ను ఎంత ఇష్టపడతాడు. కాదు సార్, కాదు ఆడు గుర్రం కోసం చూసేసారు, ఇప్పుడు బయటపడి చూసారు. అంటే మీరు అలాంటి చిన్న ఎలిమెంట్స్ పెట్టిందే మాలాంటి అలాంటి ఆసక్తిపోవడానికి అంతే. అది థ్యాంక్స్ టు దట్ నాకు ఇవాళ హార్స్ రైడింగ్ కొంచెం నేర్చుకున్నాను ఈ 2 సినిమాల వల్ల. సో మీరు చేయాలనుకునే కాదు అని హార్స్ రైడింగ్ చిన్నప్పుడు వీటి ప్రభావం అయితే ఉండొచ్చు. మన శివాజీ గారి ప్రభు ఉన్నాడు కదా, తను గిండిలో రేస్ కోర్సులో తనకి హార్స్ ఉండింది అనమాట. తను వచ్చి రోజు చరణ్ని పికప్ చేసుకుని ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి 3 o'clock 5 o'clockకి వెళ్ళి తెల్లారి దాకా హార్స్ రైడింగ్ చేసి నేర్పించి మన ఇంట్లో దింపేసి వెళ్ళిపోయేవాడు. వీడు రాత్రే ఆ హంటరు, ఆ షూస్, ఆ హెల్మెట్ అన్నీ పెట్టుకుని 4-5 క్యారెట్లు పెట్టుకుని అక్కడ సోఫాలో పడుకునేవాడు. అంత ఇంట్రెస్ట్. రాత్రి బట్టలు వేసుకునేవాడు. శివాజీ ప్రభు గారు ఆపిన తర్వాత కళ్యాణ్ బాబా యోగా కోసం నాకన్నా ముందు లేచేవారు 4:30కి. అది ఫినిష్ చేసి 5:15 నన్ను ఆయన తీసుకెళ్ళి మళ్ళీ కళ్యాణ్ బాబు ఇతన్ని డ్రాప్ చేసి వీడిని వచ్చేవారు. అట్లా అంతా ప్యాషన్. నేను అప్పుడప్పుడు వెళ్ళి నేను షూట్ చేస్తుంటాను హార్స్ రైడింగ్. అలా నేర్చుకున్నాడు. ఇది చాలా ప్రైజ్ కూడా వచ్చింది వాడికి. అప్పుడు వయసు అంతా నాట్ ఈవెన్ 13. 11-12. యాక్చువల్లీ అందరం మగధీరాపటి నుంచి నేర్చుకున్నాను అనుకున్నాం, బట్ ఇంత స్టోరీ ఉంది యాక్చువల్గా. సో ఆ సినిమా అడగడం మంచిదైంది, ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది. గబ్బర్ సింగ్ డబ్బింగ్ జరుగుతున్నప్పుడు రచ్చ రిలీజ్ అయిందండి. రచ్చ రిలీజ్ అయినప్పుడు నేను కళ్యాణ్ గారికి ఫోన్లు వస్తున్నాయి వరుస నాకు. అంటే ఓకే సూపర్ అని ఫోన్ పెట్టాను. ఏంటి డబ్బింగ్లో ఎన్ని ఫోన్స్ వస్తున్నాయండి నీకు అన్నారు. కాదు సార్ ఇవాళ చరణ్ రచ్చ రిలీజ్ అయింది, సూపర్ హిట్ అంటున్నారు, పెద్ద హిట్ అంటారు. అలాగే నేను అంటే ఇద్దరితో ఇంటరాక్ట్ అయిన కూడా చెబుతున్నాను. నథింగ్ లెస్ దెన్ చిరంజీవి గారు మీ గురించి చెప్తే ఆయన మొహంలో ఒక ఆనందం, గర్వం ఎలా వస్తుందో, రచ్చ సూపర్ హిట్ అనగానే అవునా బాగా చేశాడా చరణ్ బాగా చేశాడని అప్పటివరకు గంభీరంగా ఉండే కళ్యాణ్ గారు ఆల్మోస్ట్ ఒక ఫాదర్లీ ఒక 2 నిమిషాల్లో మెల్ట్ అయిపోయారు. ఓహో మీ వీక్నెస్ ఇదా అనుకున్నాను నేను మనసులో. బాగుందా, డ్యాన్సులు బాగా చేశాడా, చూసాను సినిమా అంటే లేదు సార్ ఎక్కడ డబ్బింగ్ చూసిన పర్లేదు ఏమో డబ్బింగ్ తీసుకుందా ఆ టైంలో ఓకే అనుకున్నది. సో కమింగ్ టు దిస్ ఆచార్య, అంటే మీ ఇద్దరిని నేను చాలా ట్రై చేశాను సాంగ్ అప్పుడు కళ్యాణ్ గారు తీసుకోవద్దని అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారు యాక్చువల్గా. సో ఎప్పుడు ఫ్యాన్స్ అందరూ అడుగుతున్నారు కళ్యాణ్ బాబాయ్కి సినిమా ఎప్పుడు చూపిస్తున్నారు, ఆయన ఏంటి
ఆచార్య ఆచార్య ఈ సినిమా ఇమీడియట్గా ఇమీడియట్గా డెఫినెట్గా అంటే థియేటర్ బుక్ చేస్తాం, బుక్ చేసాం. 300 థియేటర్కి వెళదామని. ఎస్. సో డెఫినెట్గా కళ్యాణ్ గారి సినిమా చూడబోతున్నారు, అది ఫ్యాన్స్ అందరూ చెప్దామని. Absolutely. లాస్ట్ క్వశ్చన్ సార్, మీరు ఎలాగో 80% డ్రాయింగ్ చేశారు, 20% చేయడానికి మీ ఇష్టమైన క్వశ్చన్ ఒక్కొక్కళ్ళు నన్ను అడగొచ్చు. సల్మాన్ ఖాన్తో కొన్ని పిక్చర్స్ చూసాం, మైత్రి వాళ్ళు ప్రొడ్యూసర్స్తో. ఏంటి దాని వెనకాల ఉన్న విశేషం ఏంటి? సార్ అనుకోకుండా కలిసాము, చాలాసేపు మీ గురించి కూడా మాట్లాడుకున్నాము. అండ్ గాడ్ ఫాదర్లో క్యారెక్టర్ చేస్తున్నారు, చిరు సాబ్ అని చాలాసేపు మాట్లాడారు. సో అండ్ దబ్బంగ్ నేను గబ్బర్ సింగ్ రీమేక్ చేశాను, పరిచయం చేశారు ఆయనకి. Okay. సో 6 to 8 hours స్పెండ్ చేసామండి. సో డెఫినెట్గా మీ కోరిక ఫలించి మీ సంకల్పం గట్టిగా సినిమా జరగాలనుకుంటున్నాను సార్. డెఫినెట్గా అవ్వచ్చు. జరుగుద్ది, బ్లాక్ బస్టర్ అక్కడ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. శంకర్ ఎందుకు ఒక్క ఇంత నిమిషం, ఒక్క నిమిషం. భలే అన్నారు సార్, నన్ను ఎవరు పిల్లరు అలా శంకర్ అని. కొణిదిల శివశంకర్, సంగనపట్ల హరీష్ శంకర్. తూ శంకర్ మై శంకర్ హూ రే. వాటర్ సింక్. మీరు ఆగస్ట్ శంకర్ ప్లస్ శంకర్ ఎప్పుడు కలుస్తాయి అని అంటున్నారు. కదాస్తు దేవుడి ముందు ఇంత మంచి మాట్లాడారు. వెరీ సూన్ సార్, వెరీ సూన్ సార్. కళ్యాణ్ గారి సినిమా అయిపోయింది, నేను మీ సినిమా వల్లనే ఉంటున్నాను. నువ్వు ఎప్పుడు అంటుంటాడు ఇందాక రౌడీ అల్లు కానీ అవును సార్, అలాంటి సినిమాలు చేయాలి, ఫుల్ Yes, sir. ఫ్లెడ్జ్గా. అది అలాంటి సినిమాలు చేద్దాం కోరుకుంటున్నారు. చేద్దాం. థ్యాంక్ యూ సార్. నాలో నిద్రావస్థలో ఉన్న హాస్య గ్రంథులు నువ్వు లేపాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. వెరీ సూన్ సార్. ప్రశ్నించమంటే వరం ఇచ్చారు. థ్యాంక్ యూ. బాస్తో సినిమా చేస్తే 1 లైన్ ఏంటి? నేను బాస్ ముందు బఫెలాగా 10 ఆన్లైన్ పెడతాను, ఆయన ఏది ఓకే చేసుకుంటుంది. ఒకటేంటి? ఒకటి సరదాగా వదలండి. ఒక సిచ్యువేషన్ ఏదో వస్తుంది, 2-3 షార్ట్లు ఇవన్నీ చూపిస్తాం, పలానా ప్రొడక్షన్స్, పలానా ఇది మెగాస్టార్ ఇండియన్ డాన్స్ అంతా. ఇప్పటివరకు మీరు తమ్ముడిదే చూశారు, కట్ టైటిల్ పడుతుంది. ఇప్పటివరకు మీరు తమ్ముడినే చూశారు. బాస్ ఇండియన్ డాన్స్ మీ టైటిల్ పడుతుంది. లవ్లీ. మీరే అంటారు అన్నమాట. మనం ఏదో ఒక డైలాగ్ చెప్పే బయలు ఉందనిపించింది. అది బౌద్ధుడు భగత్ సింగ్ డైలాగ్. చెప్పచ్చు. కెమెరాలు ఆపేసేయండి ఇంకా. లీక్ చేద్దాం. Click. నేను చెప్తాను. హీరో గారు నడుచుకుంటూ వస్తుంటే వెనకాల ఒక చాలామంది స్టూడెంట్స్ వస్తారు. అప్పుడు విలన్ చూసి కంగారు పడి, మొన్న ఇటు మన ఇంటికి వచ్చి పెద్దగా అరిచినప్పుడు ఏంటి ఇటు ధైర్యం అనుకున్నాను, ఇప్పుడు అర్థమైంది. నడిస్తే వెనకాల 1,00,000 మంది నడుస్తారు, బహుశా ఇదే ఇతడు ధైర్యమేమో అంటే పక్కన అంటాడు, లేదు సార్ ఆ 1,00,000 మందికి ఆయన ముందు నడుస్తున్న ధైర్యం. సూపర్, చాలా బాగుంది. వెళ్ళుతున్నది. మెగా లీక్. సూపర్ వర్త్ లీక్. థ్యాంక్ యూ సార్. ఏంటండి వీడి ధైర్యం, ఈ పవన్ కళ్యాణ్ ధైర్యం ఏంటి అంటే వాడు వెనకాల లక్షలాది మంది నడుచు వస్తారు సార్ తను రోడ్డు ఎక్కితే. కాదు ఆ లక్షలాది మందికి వీడు ముందున్నాడు అన్నది వాళ్ళ ధైర్యం. మంచి మాట, బాగా రాశావు. సూపర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శివ. వండర్ఫుల్ ఆపర్చునిటీ టు ఇంటరాక్ట్ విత్